చాలా డేంజర్ కూడా, మంచిది అవసరం కూడా, డేంజర్ కూడా. ఓకే, సో వచ్చేసారు లోపలికి అందరూ. హెబ్రీలు రాసిన పత్రిక 1:3. మా బాగుందా? రీసౌండ్ వస్తుందంటుందే లేదా? శివ రామకృష్ణ మీకు బాగుందా? క్లియర్? ఓకే. హెబ్రీలు రాసిన పత్రిక 1:3. సహోదరు 1:1 నుంచి చదువు నేను. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన. చూస్తే మరి యేసు ప్రభు గురించి రాయబడింది. ఆ యొక్క మంచి ముఖ్యమైన మాటలు ఇక్కడ రాయబడి. ఇక్కడ ఫస్ట్ రాయబడింది ఏంటంటే, యేసు ప్రభు ఏం చేశాడు ఈ లోకానికి వచ్చి? ఏం చేశాడు? తన యొక్క రక్తము ద్వారా పాపముల యొక్క విషయంలో శుద్ధీకరణ తానే చేసి. సో యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి కారణము ఈ వాక్యంలో రాయబడింది. తను రక్తంతో కడిగి మనం శుద్ధీకరించాడు. అంతేకాకుండా చాలా ముఖ్యమైన మాట ఏంటి చెప్పని నేను ముందుకు పోవాలి. యాక్చువల్లీ ఇది టాపిక్ కాదు నాది. నేను అది చదివినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. ఎవరు యేసు ప్రభు? మా యేసు ప్రభు ఎవరు? ఇక్కడ రాయబడింది మీరు చూస్తే, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తి మంతమై ఉండి. ఏంటి దానికి అర్థం? ఇంగ్లీష్ బాగా రాదు. ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అని. సింపుల్గా చెప్పాలంటే, మీరు దేవుణ్ణి, మనం ఎవరు దేవుణ్ణి భౌతికంగా చూడలేం. బైబిల్ చెప్తుంది మనం చూడలేము, ఇంతవరకు చూడలేదు కూడా. దేవుణ్ణి మనం భౌతిక కళ్ళతో చూడలేము, కానీ చూడగలం ఆయన్ని. ఏ విధంగా? యేసు ప్రభుని చూసినప్పుడు దేవుడే పిల్లరా యేసు ప్రభు. సో మీరు దేవుడిని అర్థం కావడం లేదు బ్రదర్. ఏంటి ఆయన పరిస్థితి? ఏంటి ఆయన కోరిక? ఏంటి ఆయన ఏం చేయగలడు? ఏం చేస్తాడు? ఏంటి ఆయన నేచర్ అంటే చాలామంది అడుగుతుంటారు. కాబట్టి చాలా ఈజీ దేవుడిని అర్థం చేసుకోవడం. యేసు ప్రభుని చూసినప్పుడు దేవుడు అర్థమవుతాడు. అసలు దేవుడు ఏం కోరుకుంటున్నాడు, అసలు ఎటువంటి వ్యక్తిత్వం ఆయనలో ఉంది, ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు, యేసు ప్రభుని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. కూడా యేసు ప్రభు దేవుడు. ఉదాహరణకు చూడండి, ఉదాహరణకి మీరు చూసినప్పుడు బైబిల్లో నుంచి కొన్ని విషయాలు దేవుని గురించి, దేవుడి క్యారెక్టర్ ఏంటి, ఆయన నేచర్ ఏంటి, ఆయన అసలు ఏం కోరుకుంటాను నీ గురించి ఆయన ఆలోచనలు ఏంటి. ఉదాహరణకి మీరు చూసినట్లయితే, మనం అంతా వింటున్నాం, 12 ఏళ్ళ రక్తస్రావం గల రోగి ఏమైంది? యేసు ప్రభుని బట్టలు ముట్టుకుంది పిల్లరా. బట్టలు ముట్టుకోవడంతో ఏమైంది? వెంటనే స్వస్థత పొందుకుంది. మీరు చూసినట్లయితే ఆ తర్వాత ఈ యొక్క వార్త అందరికీ తెలిసిపోయింది. ఆ కాలంలో ఇజ్రాయెల్ దేశంలో దాదాపు అందరికీ తెలిసిపోయినాడు. అందరూ ఏం స్టార్ట్ చేశారు తెలుసా? ఏం స్టార్ట్ చేశారు? ఆయన బట్టలు ముట్టుకునేకే. మీరు బైబిల్లో చదివితే ఇంకా ఆ తర్వాత యేసు ప్రభు ఏం చేసేవాడు తెలుసా? ఎక్కడ పోయినా నిలబడుకునేవాడు, అందరూ బట్టలు ముట్టుకునేవాడు, అందరూ బాగైపోయేవాడు. అదే దేవుని కోరిక. ఏమర్థమవుతుంది? దేవుని నేచరు అందరూ బాగుపడాలా, అనారోగ్యం ఉండకూడదు. యేసు ప్రభు నిలబడుకునేవాడు. ఈమె ముట్టుకోవడం ద్వారా అందరికీ తెలిసిపోయింది, అరే యేసు ప్రభు బట్టలు ముట్టుకుంటే ఆమె బాగైపోయింది, పదం అని చెప్పేసి అందరూ గుంపులుగా వచ్చి యేసు ప్రభు ఏడబోతున్న బట్టలు ముట్టుకునేవాళ్ళు. యేసు ప్రభు నవ్వేవాడు, వాళ్ళని చూసి నిలబడేవాడు. ఎందుకు తెలుసా? స్వస్థపరచాలనేది ఆయన కోరిక. అనారోగ్యంలో మనిషిని చూడడం అనేది ఆయన గుండెలు బదలవుతుంది ఆయనకు. అందుకే ఆయన కొడతా ఉంటే సిలువలో ఆయన చనిపోయే ముందు తన శరీరాన్ని అప్పచెప్పుకున్నాడు. కొరడా దెబ్బలు, శరీరం అంతా ఎవరు వర్ణించలేరు, అంతా భయంకరంగా కొట్టబడ్డాడు యేసు ప్రభు. మాంసం అంతా తీసివేయబడింది. గొర్రెపిల్ల బొచ్చి ఎట్లయితే గొర్రెపిల్లలు తీయేస్తారో అట్లా తన చర్మం అంతా ఒలిచివేయబడింది. ఎందుకు అంత పీడ సహించాడంటే నిన్ను ఆరోగ్యంలో చూడాలి. బైబిల్లో మీరు చూసినట్లయితే ఒక వ్యక్తి పుట్టుకతో గుడ్డివాడుగా పుట్టాడు. మీరు చూసినట్లయితే యేసు ప్రభు మన్ను తీసుకొని తన ఎంగిల్తో ఆ మన్నును కలిపి ఆ కన్నుల్లో పెట్టాడు ఆ పిల్లడికి, ఆ వ్యక్తికి, గుడ్డివాడికి. ఎందుకంటే పుట్టుకతో కన్నులు లేవు.
సో కళ్ళు ఎట్లా పుట్టిల్లో మట్టితోనే కదా మనం వచ్చింది, మన శరీరం ఎటు నుంచి వచ్చింది. సో మట్టితో కళ్ళు తయారు చేసి మట్టి తయారు చేసి పెట్టి కళ్ళు వచ్చునుగాక అన్న. ఆయన చూడలేడు గుడ్డితనాన్ని. చాలామంది అంటారు, సార్ ఎందుకు సార్ దేవుడు పాపం పుట్టిన బిడ్డకే హార్ట్లో హోల్ అంట, నాతో ఎప్పుడన్నా ప్రార్థన చేసినప్పుడు ఎందుకు సార్ మాకు దేవుడు ఇట్లా చేశాడు, ఎందుకు సార్ ఇట్లా పిల్లని పుట్టించాడు, కాళ్ళు లేవు సార్, లేదంటే హార్ట్లో ప్రాబ్లం, లేదంటే పుట్టుక నుంచే కిడ్నీ లేదని చెప్పి డాక్టర్ చెప్తున్నారు, ఒకే కిడ్నీ, రకరకాల సమస్యలతో ప్రార్థనల కోసం చేసినప్పుడు ఫస్ట్ చెప్పేది ఎందుకు సార్ దేవుడు. జీవితంలో ఎప్పుడు ఏ సమస్యకి దేవుడిని అంటగట్టద్దండి. ఆయన చూడండి, చూడలేకపోయారు గుడ్డివాడిని చూసి వెంటనే మట్టి తీసుకున్నారే, ఆదాము చేసిన పాపం వలన ఈ వ్యక్తి కన్ను లేకుండా పుట్టాడే అని వెంటనే కన్నులు ఇచ్చాడు. మీరు చూశారు, చేపలు పట్టే వాళ్ళంతా నష్టంలో ఉండి కష్టపడిన రాత్రంతా అందరూ గుంపుగా కూర్చొని వచ్చేట బాధపడతా ఉన్నారు. అనేక మంది పేతురు, యోహాను వీళ్ళందరితో కలిసి యేసుప్రభు అక్కడికి వచ్చి వాళ్ళతో అన్నాడు, ఇప్పుడు వలలేయండి అన్నాడు. వలలేసినప్పుడు అనేక చేపలు వాళ్ళు పట్టగలిగారు. ఏంటి దేవుని కోరిక? దీన్ని బట్టి మనకు యేసుప్రభు ఏం చూపిస్తా అన్నాడు, ఎవరిని నష్టంలో ఉంచడం దేవునికి ఇష్టం లేదు. ఈరోజు వ్యాపారంలో నష్టపోవడానికి కారణం ఆయన కాదు, ఆయన ఎప్పుడు నీకు ఐశ్వర్యం ఇవ్వాలని కోరుకుంటాడు. అతను దయాలపట్నంలో వచ్చారు, చూసారా మీరు, వాళ్ళని విడిపించాడు. దయ్యాలతో మనుషులు ఉండడం దేవునికి ఇష్టం లేదు. బైబిల్లో మీరు చూసినట్లయితే యేసుప్రభువు పిలవకుండానే ఆయనే సొంతంగా ఒక ఊరికి వెళ్ళాడు, గెరాసనీయుల ప్రాంతానికి. అక్కడ సమాధిలో ఉన్నాడు వ్యక్తి, శరీరం అంతా గాయపరుచుకుంటున్నాడు. ఎవరు పిలవల్ల యేసుప్రభుని, యేసుప్రభువే పోయాడు, అటుకి పోయి బాగు చేశాడు. దేవుని హృదయాన్ని మనము ఈజీగా అర్థం చేసుకోవచ్చు పిల్లరా. చాలామంది ఈవెన్ బైబిల్ చదివే వాళ్ళే చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు, బయట వాళ్ళ కంటే కూడా. వాళ్ళే దేవుని మీద అనేక నిందలు వేస్తూ ఉంటారు. నేను అటుకు చనిపోయిన ఆడ కూడా నాకు చాలా బాధ వేసింది. చిన్న వయసులో ఒక అమ్మాయి చచ్చిపోయింది, ఆమె మా బంధువుల అమ్మాయి. ఆమె మర్డర్ని తీసిపోయి ఆయన మీద వేస్తున్నారు. నాకు చెప్పాలనిపించే నోరు తెరిచి ఏం చెప్తావు, ఆడ ఊరికి మనము ఏం చెప్పలేము. చాలా బాధేస్తుంటారు కొంతమంది క్రైస్తవుని చూస్తే. పాడి మీద పిల్లోని ఎత్తుకొని పోతున్నారు. ఆయన చూశాడు, అరే ఓకే ఆమె ఆల్రెడీ విధవరాలు, పిల్లోడు చచ్చిపోయినాడే అని చెప్పి ఆయన ఎవరు చెప్పలే. ఆయనే పోయి పాడిని ఆపి ఆ పిల్లోని లేపి ఆ పిల్లోని ఆమెకి ఇచ్చేశాడు. మరణం దేవుని ఇష్టం లేదు బ్రారా. ఈ అనారోగ్యంతో చనిపోయేవాళ్ళు ఎప్పటికీ ఏది దేవుని మీద చెడ్డ నింద వేయకూడదు. మనం ఎటువంటి వ్యక్తినైనా సామరయ స్త్రీ చూడండి, ఇప్పుడు ఆ సిస్టర్ ప్రార్థనలో మెన్షన్ చేశారు. ఆమె ఎంత క్రిమినల్ మైండ్నెస్ ఆమెది, సామాన్యమైన వ్యక్తి కాదు ఆమె. ఆమె కోసం కాసుకున్నాడు. సామాన్యమైన వ్యక్తి ఆమె. 5 పెళ్ళిళ్ళు చేసుకుందని మీరు లెక్కేసుకోండి. ఫస్ట్ పెళ్ళి చేసుకోండి, సరే ఏదో కారణం ఫెయిల్ అయింది, సరే మనకందరూ తెలుసు ఏదో ప్రాబ్లం ఉంటుంది. మళ్ళీ 2వ పెళ్ళి చేసుకుంది పిల్ల. సరే మనం అనుకుందాం, సరే 2వ పెళ్ళిళ్ళు కూడా ఏదోలే, మనుషులు నమ్మకలేదు, దుర్మార్గుడు ఏదో అనుకుని మనం ఎక్స్క్యూజ్ చేస్తే 3వ వ్యక్తిని చేసుకుంది. సరే అడ్జస్ట్ చేసుకుందామని అనుకుంటాం మనం. పోతే పోన్లే, ఏమైంది పాపం, తన బాధలు తనవి, మొగోళ్ళను కూడా నమ్మకలేదు. 3వ వాడిని కూడా పోరా గెటౌట్ ఇటు నుంచి అనింది. 4వ సరే ఆయనతో ఉందా, వాడిని కూడా లే నువ్వు బయట అనంతపురం బస్సులో ఇన్ లీడ్స్ను 4 అయిపోయినారు. 5వ వాడిని కూడా గెట్టేసి బయటికి దుబ్బి లాస్ట్కి డిసైడ్ అయింది, ఇట్లా కాదు ఫస్ట్ ట్రయల్ చేసి ఒక 6 నెలలు సంసారం చేసి మళ్ళీ పెళ్లి చేసుకుందాం, కొత్త ప్లాను. అట్లా ఆమె కోసం కాసుకొని ఉండి ఆమె జీవితాన్ని మార్చాడు ఆయన. మరి లెక్కేసుకోండి, ఎవరిని ఆయన తృణీకరిస్తాడు, ఎవరిని అది దేవుని హృదయంలో. అంత మంచి దేవుడు, నువ్వు ఎంత చెడ్డోడైనా కూడా నువ్వు ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నాకు అర్థం కావడంలో జీవితము, నాకు సహాయం చేయి. వ్యాపారంలో ఎంత రాత్రులు కష్టపడి ఓడిపోయినా ఆయన్ని పట్టుకున్నాయా, నువ్వు నాకు సహాయం చేయమంటే సహాయం చేసే దేవుడు ఆయన. యేసుప్రభు వచ్చినందుకు దేవుడిని చూపించేదానికి. యేసుప్రభు దేవుడు పిల్లలు, అదే రాయబడింది అక్కడ. ఆయన యొక్క మూర్తిమంతమును ఉండి కదా, తన మహత్తు గల ఓకే తన ఇంగ్లీష్లో నేను చెప్తాను, హీఈస్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. జీసస్ ఈజ్ ద ఇమేజ్. అందుకే ఎప్పుడు కూడా దేవుడు ఎట్లుంటాడో
అసలు దేవుని చిత్తమేమో, అసలు ఏందో ఏమో, ఎందుకు నాకు ఇట్లా జరుగుతుంది? నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చావు, ప్రభువుని నమ్ముకున్నావు, కన్ఫ్యూజనే ఉండాల్సిన అవసరం లేదు నీకు. అందుకే ఈ వాక్యం నేను జస్ట్ మీకు వివరించడం జరిగింది. ఈజీ దేవుడిని అర్థం చేసుకోవడం. యేసుప్రభుని చూస్తే మీరు, యేసుప్రభు దేవుడు యేసుప్రభు ఇద్దరు ఒకటే ప్లాన్. మన మనుషులు చాలా వేరే ఉందనుకోండి. రేపు వారం నుంచి నేను భవిష్యత్ రేపు వారమా 13వ తేదీ ఎప్పుడు, సారీ 13వ తేదీ నేను అనౌన్స్మెంట్ చేసాను, మరి మర్చిపోతాను పిల్లలు. 13వ తేదీ మన మధ్యలో ఐఎం నుంచి ఒక దైవజనులు ఉంటారు. ఐఎం ఇండియన్ ఎవెంజలికల్ మిషన్. మనం ఏ మిషన్కి అయితే సపోర్ట్ చేస్తున్నామో ఆల్రెడీ మనకు తెలిసి ఇంటింటి సువార్త వాళ్ళు వచ్చి వెళ్ళారు మన దగ్గరికి. ఎఫ్ఎంబి వాళ్ళు తరచుగా వచ్చి వెళ్తుంటారు. ఐఎం వాళ్ళు ఫస్ట్ టైం రావడం, మనం అనేక సంవత్సరాలుగా వాళ్ళతో నిలబడుకున్నాం. వాళ్ళు ఆయన 13వ తేదీ 13 సండే ఆయన ఇక్కడ ఉంటారు మన మధ్యలో ప్రీచింగ్కి. ఆ నెక్స్ట్ సండే నుంచి ఎందుకు చెప్తానంటే మాటతో సాల్వేషన్ నేను మెసేజ్ డీప్గా తీసుకోవాలని కోరుకున్నాను. రక్షణ గురించి మీరు రక్షణ స్టార్టింగ్లోనే మీరు వినింటారు. నాకు ఎందుకో మనసులో ఈ సంఘానికి తిరిగి అగైన్ సాల్వేషన్ ఏంటి అనేది కొద్దిగా డీప్గా, ఎందుకు చాలా కన్ఫ్యూజన్, అక్కడ కన్ఫ్యూజన్ ఉంటే మిగతాదంతా కన్ఫ్యూజన్లోనే నడుస్తుంది జీవితం. అందుకని అగైన్ నేను సాల్వేషన్ తీసుకోవాలని ఆశపడుచున్నాను. ఆ తర్వాత ప్రేయర్ నా మనసులో ఉంది. దీన్ని ఈరోజు చెప్పిన తర్వాత రేపు సండే కొద్దిగా దీన్ని షిఫ్ట్ చేస్తున్నాం ఫ్రైడేకి. అక్కడ ఫైనాన్స్ గురించి చెప్తున్నాం. ఫైనాన్స్ గురించి అయిపోతుంది దాదాపు. దీన్ని అక్కడ తీసుకెళ్ళి, ఎందుకంటే కొద్దిగా ఇంకా పోయే కొద్దిగా ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇది ఫెయిత్ గురించి. ఇది బైబిల్ కాలేజ్ పిల్లరా, చర్చే కానీ చర్చ్తో పాటు బైబిల్ కాలేజ్ కూడా. సో మీరు బైబిల్ కాలేజీ పోసిన అవసరంలా, ఈడగిన రెగ్యులర్గా 3 వింటా, అంటే బుధవారము, శుక్రవారము, సండే. ఓకే, సో అది మీ ఆకలి దప్పిక మీద ఆధారపడింది, మీరు ఎంత వచ్చి వింటారో. ఎందుకంటే వాక్యంలోనే సమస్తం ఉంది. ఓకే, మెయిన్ విషయం ఏమంటే మన వాక్యం గురించి నేర్చుకుంటా ఉన్నాం పిల్లలు గత కొన్ని వారాల నుంచి. వాక్యం యొక్క లో ఉన్న శక్తి గురించి, దాని యొక్క సత్యతను గురించి, పరిశుద్ధతను గురించి, వాక్యం గురించి టోటల్గా మనం నేర్చుకుంటాను. ఓకే, సో మీకు తెలుసు కదా, వాక్యం ద్వారా సమస్తము సృష్టించబడింది. ఈవెన్ ఈ అధ్యాయంలో ఇప్పుడు చదివిన దాంట్లో కూడా మనం చూసుకున్నాం, సమస్తము తన మాట ద్వారా సృష్టించబడి ఉన్నాయి. ఓకే, తెలుసు కదా మనకందరికీ. అంతేకాకుండా సృష్టించబడ్డమే కాకుండా వాక్యం ద్వారా సమస్తాన్ని అప్హోల్డ్ చేస్తుండేది కూడా అందించాలి. మీరు ఏమంటారు తెలుగులో? ఎత్తిపట్టుకోవడము, నిర్వహించడము. ఓకే, ఆ పని కూడా వాక్యమే చేస్తుంది పిల్లరా. దేవుడు తన వాక్యం ద్వారా సృష్టించి ఆ తర్వాత తన వాక్యాన్ని మనకి ఇచ్చాడు. ఈ వాక్యమే మనల్ని ఇప్పుడు మోసే బాధ్యత కలిగి ఉంది. అమ్మ అర్థమైందా? ప్రతి వారం చెప్తాను నేను మీకు ఇది. అందుకే ఇంగ్లీష్లో అప్హోల్డ్ అని రాయబడింది, తెలుగులో నిర్వహించును అని రాయబడింది కదా, మీరు చూస్తున్నారు. సో అందుకే దేవుని వాక్యం ఇచ్చినది పిల్లరా. మీరు నేను దేవుని యొక్క వాక్యం ద్వారా సృష్టించబడి ఉన్నాం. సృష్టే కాకుండా మనం కూడా వాక్యం ద్వారా సృష్టించబడి ఉన్నాం. ఇప్పుడు వాక్యం ద్వారానే మీరు నేను భరించబడాలి, మోయబడాలి. ఉదాహరణకి నా కుటుంబం కానీ, నా పిల్లలు కానీ, నా వ్యాపారం కానీ, ప్రతి దాన్ని మోసే బాధ్యత వాక్యం ఉంది. వాక్యం మీద భారం వేయకుండా, నేను గత వారాలు 2-3 వారాలు చెప్తున్నాను, మీ మీద భారం వేసుకున్నారనుకోండి, అదే జరుగుతుంది ఈ లోకంలో. పీస్తో జీవించలేరు కానీ పీసులు అయిపోతారు. అది నిజమైన పద్ధతి చెప్పాలంటే. నువ్వు తీసుకొని భారాన్ని నీ మీద వేసుకున్నావు అనుకో, ఒక్క క్షణం సాతాన్ని నిన్ను సంతోషంగా ఈ భూమి మీద బతకనీడు. ఎందుకంటే నువ్వు సృష్టించింది, దేవుడు నిన్ను సృష్టించినది భారం మోసుకుని జీవించేదానికి కాదు. దేవుడు భారం మోసే బాధ్యత దేవుని వాక్యానికి ఇచ్చాడు. నువ్వు దాని మీద భారం వేయాలా. అందుకే చూడండి, కీర్తనల గ్రంథము 55:12 వాక్యాలు చదివి ముందుకెళ్తాం. 55:22 ఇంగ్లీష్లో పెట్టినాను, ఇది తెలుగులో వీళ్ళు చదువుతారు. 55:22 తొందర చదవాలి. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. చూసారా, నీ భారం ఎవరి మీద మోపాలంట? యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నువ్వు భార్య మీద వేయకూడదు, భర్త మీద వేయకూడదు, పిల్లల మీద వేయకూడదు,
నీ మీద కూడా వేసుకోవద్దు. ప్రెషర్ నీ మీద వేసుకున్నావు అనుకో, ప్రెషర్ భారం అని రాబడింది తెలుగులో. ఇంగ్లీష్లో చూస్తే మీరు ఓకే, కాజ్ దై బర్డెన్ అపాన్ ద లార్డ్ అండ్ హీ షల్ సస్టైన్ ది. ఆయన నీ భారాన్ని మోసే బాధ్యత కలిగి ఉన్నాడు. ఆయన అంటే ఎవరు? ఆయన వాక్యం బలరా. ఆయన ఏ రూపంలో మన దగ్గర ఉన్నాడు? ఇప్పుడు వాక్యం రూపంలో. అందుకే మీరు ఫిలిప్పీయులు రాసిన పత్రికలో కూడా మొదటి పేతురు 5:7 మీరు చూస్తే తెలుగులో ఏం రాయబడింది? తొందర చదవాలా? ఇంగ్లీష్లో ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చూసారా? చింత ఎవరి మీద వేయాలా? ఆయన మీద వేయాలా. భార్య మీద వేయకూడదు, భర్త మీద వేయకూడదు, లేకుంటే ఇంకా మీ మీద వేసుకోకూడదు. మీరు అందుకు సృష్టించబడలేదు. మీరు నేను అందుకు సృష్టించబడలేదు. నేను ఎందుకు సృష్టించబడి చెప్తాను మీకు. సో భారం ఎవరి మీద వేయాలా? కాస్ట్ ఆల్ యువర్ కేర్ అపాన్ హిమ్ ఫార్ హీ కేరెత్ ఫర్ యూ. కాస్ట్ ఇక గ్రీక్ పదం ఏమో తెలుసా? కాస్ట్ అంటే దానికి అర్థం ఏంటంటే ఇసిరేనే అమ్మా. దానికి గ్రీక్ బైబిల్లో మీరు కాస్టింగ్కి అక్కడ వాడిన పదానికి అర్థం ఏమంటే తెలుగులో విసిరేను భారాన్ని, అసలు నీ దగ్గర రానిద్దు దాన్ని. బైబిల్ ఇది కూడా చెప్పదు, భారాన్ని తీసిపోయి ఆయన దగ్గర పెట్టుమందో. కాస్టింగ్ అంటే అది పడతాంటే ఇసిరేను దాన్ని, అమ్మా తోసేదాన్ని, నువ్వు భారాన్ని నీ దగ్గర రానిద్దు అని దీనికి అర్థం. ఎట్లేస్తావు నువ్వు భారం దేవుని మీద? ఈ యొక్క వాక్యం చెప్పినట్లుగా ఆయన భారాన్ని మోసేవాడు. 55:22 కీర్తనలు చూసుకున్నాం. ఇక్కడ కూడా నీ యొక్క చింత యావత్తు, తెలుగులో చింత రాయబడిందా? చింత యావత్తు తెలుగులో పెట్టినాయన. చింత యావత్తు ఆయన మీదే. ఎలా? సపోజ్ నాకు అనారోగ్యం ఉంది, అది పెద్ద చింత. అది మా అర్థమవుతుందా? పక్కన వాళ్ళు కొద్దిగా లేపుతానని ఎవరన్నా కొద్దిగా డీప్ స్లీప్లో పోయిన వాళ్ళు సహాయం చేయండి. భారం మోసుకుంటున్న వారిని ఏం చేయాలి? భారము ముఖ్యంగా ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇది తెలియక కుటుంబాల్లో కన్నీరు ఉంది పిల్లరా, క్రైస్తవ కుటుంబాల్లో. నైనా ముందర చూడండి, నైనా ఇది అర్థం చేసుకుంటే నీవు నీ భర్త సాయంత్రం అయితే డ్యూయట్ పాడుకోవచ్చు. ఎవరు రెస్పాండ్ కావడంలా. నేను చెప్పేది నీకు అర్థమైతే సాయంత్రం అయితేనే మీరు టీవీలో ఊరికే చూస్తాండం వాళ్ళు అది డ్యూయట్ ఊరికే వాళ్ళు పాడతారు, కానీ మీరు రియల్ డ్యూయట్ పాడుకోవచ్చు భార్య భర్తలు. ఇప్పుడు ఎందుకు డ్యూయట్ పాడలేకపోతున్నాం తెలుసా? ఎందుకంటే నువ్వు భారం ఆయన మీద వేస్తావు, ఆయన నీ మీద వేసాడు కాబట్టి. ఇంకా డ్యూయట్ పాడుకునే టైం ఏడుంది? తిట్టుకునేకి సరిపోతుంది టైం, పూర్తి కాకుండా తిట్టుకునేకి అరుచుకునేకి. దిస్ ఈజ్ రియల్ పిల్లరా. ఐ మీన్ లైక్ ఓకే, ఏంటి భారం అంటే? సపోజ్ అనారోగ్యం ఉంది అనుకున్నా, ఆయన మీద భారం అసలు రానికూడదు నా దగ్గరికి. అదే వెంటనే నేను భారం వేయడం అంటే దేవుని వాక్యాన్ని తీసుకొని నా నోట్లో పెట్టి చెప్పడమే నా భారాన్ని ఆయన మీదకి వేయడం. ఎంత ఈజీ పని చెప్పండి. ఇంతకంటే ఈజీ ఏముంటుంది ప్రపంచంలో? ఆయన మీద ఎట్లా భారం వేయడము? ఆయన మీద భారం వేయడం అంటే ఆయన వాక్యాన్ని తీసుకుని ఆయన చెప్పడము. యేసయ్యా నువ్వు తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించిందని రాయబడి ఉంది. అది చెప్పడమే ఆత్మీయ లోకానికి కావాల. నువ్వు ఆ వాక్యము, నువ్వు వాక్యం చెప్పేటప్పుడు ఏం చేస్తున్నావు? నీ భారాన్ని ఆయన మీదకి వేస్తున్నావు. భార్య విషయం కానీ భర్త విషయం కానీ దేవుడిచ్చిన వాగ్దానాన్ని నువ్వు చెప్పావు, నన్ను తలస్థానంలో పెడతాను కానీ తోకస్థానంలో ఉండని అన్నావు. నువ్వు నా అత్తమామ ఎదుట, మా భార్య భర్త లేదంటే ఆఫీస్లో నువ్వు నన్ను హెచ్చించావు. ఇప్పుడు అందరూ నన్ను గల్లి చేస్తాను, లేదంటే అందరూ అవమానపరుస్తాను. నేను వాళ్ళ దగ్గర పోయి కొట్లాడకుండా నేనంటే ఏమనుకున్నారా అని చెప్పి వాళ్ళని ఆఫీస్లో వీళ్ళని వాన్తో కొట్లాడుకుని, వీళ్ళతో వానికి అంగి పట్టుకొని వీని కిందేసి వాడిని మిందేసి. సో ఇది లోకంలో చేశారు, మనకు అవసరమే లేదు అది. ఇప్పుడే ఆ పిల్లోడు చంటి చెప్తున్నాడు ఇక్కడ దావీదు గురించి. చంటినే చెప్పాడు. వాళ్ళ మామ పాపం గౌరవించడం లేదంట. నాకు గుర్తు మామ అంటాడు ఎవరో దావీదుకి అని. సౌలు పాపం నిజమే. నీకు నాకు గౌరవించకుండా అది ఇది చేస్తా అన్నా కూడా, ఎవరైనా ఏ శత్రువు ఉన్నా కూడా హ్యాపీగా మనం లైఫ్ని ఎంజాయ్ చేసుకోలేరా. ఉండేది 70 ఏళ్ళు 80 ఏళ్ళు కొంతమంది. నేనైతే 100 ఏళ్ళు బతకాలని ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాను. మీరు పొమ్మన్నా పోను నేను.
మా మిరాకిల్కి పిల్లలు పుట్టాలా, వీలైతే వాళ్ళ మ్యారేజ్ కూడా చూస్తామని నేను మొన్న కూడా కూర్చొని ఆలోచించాను బ్రోవా. ఏంటి నేను పెద్ద ప్లాన్లో ఉన్నాను పిల్లరా, మీరు ప్లాన్లో ఉండాలి. ఎందుకంటే దీర్ఘాయువుతో ఆయన తృప్తిపరిచున్నాడు. మీరు ఇటు కూర్చొని పోతా 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 అన్నావు అనుకో, ఇంట్లో కొట్లాడి ఉందా, పోతా నేను పోతే బాగుంటాంలే. మీరు నవ్వుతున్నారు కానీ నేను చెప్పకూడదు కానీ పాపం మేరీ బాధపడుతుందేమో, లేదంటే వాళ్ళ బంధువులు బాధపడతారేమో. మా బంధువులు ఒక అమ్మాయి చనిపోయింది, చెప్పకూడదేమో కదా, వద్దులే. ఓకే, ఎనీహౌ చాలా డేంజర్ పిల్లరా పోతా పోతా అంటే. ఎందుకంటే వాడి పని ఏం చెప్పండి, నువ్వు భారం ఎవరి మీద వేస్తున్నావు ఇప్పుడు పోతా అంటే? యేసుప్రభు మీద కాదు, వాని మీద వేస్తున్నావు. వాడు అంటాడు నేను ఈ భారం తీసుకొని పదంపా అంటాడు. వాడు రెడీ ఉన్నాడు తీసిపోయేదానికి. సో విషయం ఏమంటే పిల్లరా, నన్ను దేవుడు సృష్టించినది సంతోషంగా ఉండేదానికి, సుఖంగా ఉండేదానికి. చూడండి, అదే యేసుప్రభు దేవుడు మనిషిగా వచ్చాడు ఈ లోకం. ఇప్పుడు చూసుకున్నాం మనం కదా. ఎప్పుడన్నా భారం చూసారా యేసుప్రభుది? యేసుప్రభు భారం వేసుకొని చెమట ఊడ్చి నాకు ఎట్లా నేను అన్నాడు ఎప్పుడన్నా యేసుప్రభు? చుట్టూ ఏం చేసేవాళ్ళు ఆయన్ని? రకరకాలుగా మాట్లాడేవాళ్ళు. భయంకరమైన చాలా పని ఉంది ఆయనకి. చింతపడేవాడే కదా, నిర్మలంగా ముందుకు వెళ్ళేవాడు. ఎందుకంటే ఆయన బాధ్యత నన్ను కాపాడడం, ఆయన పని కొరకు ఉన్నా. ఇప్పుడు శివాజీ మంచి మాట చెప్పు, మనం అంబాసిడర్స్, ఇక్కడ రాయబారులము. నేను బతికుంటే ఆయనకు లాభము, నాకు అనారోగ్యం వస్తే ఎవరికి నష్టము? దేవునికి. ఆయన రాజ్యంలో నేను ఉండేది, ఆయన రాజ్యం కొరకు నేను ఉండేది. ఆ విధంగా నేను బ్రతికినప్పుడు పిల్లరా మనకు ధైర్యంగా ఉంటుంది. ఓకే, విషయం ఏమంటే భారం ఎవరి మీద వేయాలా? వాక్యం మీద వేయాలా. ఈ ప్రపంచంలో భారం మీద పెట్టుకొని ఆసుపత్రి పాలైపోయి రకరకాల రోగాలతో ఏ రిలేషన్ కూడా బాగలేదు. చాలా బయట వాళ్ళు ఇడిచిపెట్టండి బరా, క్రైస్తవుల్లో కూడా అన్నదమ్ముల మధ్య రిలేషన్ సరిగా లేదు. అన్నదమ్ముల మధ్య ఎందుకు? ఆయన నుంచి నాకు ఇది పిలిచలేదే, నాకు పట్టించుకోలేదే, నేను నా ముందర వంగలేదే, లేయలేదే, కూర్చోలేదే, పడుకోలేదు. ఏంత బిజినెస్ రాయేది నేను? అసలు అట్లా బతకూడదు మనము. ఆయన మీద ఎందుకు భారం ఎలా? అన్న మీదో తమ్ముడో చెల్లెలు ఎవరన్నా కానీ నా భారం దేవుని మీద ఎలా? ఆయన కదా నన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తానన్నాడు, ఆయన కదా నాకు హెచ్చించేవాడు, ఆయన కదా సమస్తం చేసేవాడు. ఆయనతో ఎందుకు నేను కొట్లాడాలా, ప్రాబ్లం పెట్టుకోవాలా? ఒకవేళ ఆయన నాకు ఏదైనా చెడు చేసుకోలే పాపం, నేను మాత్రం ఆయన్ని దీవిస్తా, ఆశీర్వదిస్తా. ఓకే, సో అది నా జీవితం. ఓకే, మనం ఏ దాని మీద భారం, నేను మళ్ళీ వస్తాను ఆ పాయింట్స్కి. వాక్యం మీద భారం ఎలా? అది జీవించే విధానం, ఒక క్రైస్తవుడు జీవించే విధానం. అనుషా, ఒక క్రైస్తవుడు జీవించే విధానం ఏంటి? ఇప్పుడు ఇదే జీవించే విధానం పిల్లరా. వాక్యం మీద భారం వేసుకుంటూ అనుక్షణం ఇసిరేమన్నాడు. దాంట్లో కాస్టింగ్ అవుట్ అంటే గ్రీక్లో త్రో ఇట్ అవే, డోంట్ పుట్, జస్ట్ త్రో ఇట్ అవే. రానికూడదు పిల్లరా. కేవలం డబ్బు ఇదే కాదు, ఏదైనా సరే. సాతాను చాలాసార్లు కంటిన్యూగా మీతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తాడు. ప్రతి క్షణం మీతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తాడు. నిన్నంటాడు వాడు నువ్వు పాపివి అంటాడు, లేదంటే నువ్వు ఏదో ఎప్పుడు నువ్వు చెడ్డోడు అని వాడు నీకు మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు వాడికి చెప్పాలని నేను దైవత్వాన్ని అని, నేను నీతిమంతుణ్ణి అని. అది భారం లేకుండా బ్రతకడం అంటే పిల్లరా. ఇది వేరే భారం, డబ్బులు లేకపోవడమో, అనారోగ్యం. ఇంకోటి ఉంది, ఆత్మీయ లోకంలో వాడిని నేను లేకోకుండా అనిచేయాలని. నువ్వు పాపివి, నువ్వు అయోగ్యుడివి, రకరకాలుగా వాడు మాట్లాడుతూ ఉంటాడు. మనం ఎప్పుడు దేవుని వాక్యాన్ని మీద భారమే, నేను నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, నేను దైవత్వంలో జీవిస్తున్నవాడిని, దైవత్వంతో నిన్నే ఉన్నవాడిని. సపోజ్ యవ్వనస్తులు ఉన్నారడా, చెప్పుకోలేరు ఊరికి, పరిశుద్ధంగా బ్రతకాలని కోరుకుంటున్నాను, దేవుని కొరకు బ్రతకాలని కోరుకుంటున్నాను. వాడు వచ్చి మాటకి ఏమంటాడు? నువ్వు ఈ బొమ్మ చూసినాలే, నాకు తెలుదా, నువ్వు అయిపోయా, నీ కథ అయిపోయా అంటాడు వాడు. ఇంకా ఏం, జస్ట్ అది టెంప్టేషన్ అంతే. చాలామంది ఇక్కడే కుమిలిపోయి, ఓకే నేను బ్రతకలేని దేవుని కొరకు, నేను పాపిని, దుర్మార్గుడిని, ఎప్పుడు చెడ్డ ఆలోచనలు, నాకు ఎవరిని చూసినా చెడ్డ ఆలోచనలు.
పాపం వీళ్ళకి తెలియదు ఎట్లా బ్రతకాలని. చాలామంది క్రైస్తవులు యవనస్తులు కుమిలిపోతూ ఉంటారు. ఇది సాతాను పని. నువ్వు ఏం చేయాలా? వాక్యం మీద భారమైన ఉంటే ఏంటంటే, నువ్వు చెప్పాలని నేను నీతిమంతున్నాయి, నేను దేవుడు ఎంత పరిశుద్ధుడో అంత పరిశుద్ధున్నాయి. ఎందుకు చెప్పండి? ఎవరికి నేను పుట్టిండేది? దేవునికి. నువ్వు ఈ వాక్యం నీ గురించి ఏం చెప్తుందో అది నువ్వు చెప్పినావు అనుకో, పాతాళం నీ ఎదుట కాలిపోతుంది. సాతాను నీ ఎదుట నాశనం చేయబడతాడు. అది భారం వేయడం వాక్యం మీద అంటే. నాకు తెలుసు చాలామంది క్రైస్తవులు ఈ విషయంలో నలిగిపోతూ అంటారు. వాడు మాటికి మాట్లాడతాడు, ఓ నువ్వు అది చూస్తువే, ఓ ఆ పోస్టర్ చూసి నువ్వు చూసావు, అయిపోయా, నువ్వు ఇంకా దేవుడు నిన్ను అసహించుకుంటాను, నువ్వు ఇంకా నీకు దేవుడు నీతో పని చేయలేడు, నువ్వు పాపాత్ముడివి, అందుకే ఏ ప్రార్థన దేవుడు వినడు. లేదు లేదు లేదు, బైబిల్ ఏం చెప్తుందో నీ గురించి వానికి అది ఫోటో చూపిలా. నేను పరిశుద్ధున్నాయి, నీతిమంతున్నాయి, దేవుడు ఎంత నీతిమంతుడు అంత నీతిమంతుడు. నువ్వు ఇట్లా వాక్యం మాట్లాడుతా అంటే నీ మైండ్, నీ స్పిరిట్ పనిచేసే విధానం మారిపోతుంది. నువ్వు దేవుళ్ళ పని చేయడం మొదలు పెడతావు. అందుకే బైబిల్లో ఏం రాయబడిందంటే, వాక్యాన్ని ఎత్తుకుపోయే సాతాను వస్తాడని రాయబడింది. ఎందుకు వాక్యాన్ని ఎత్తుకుపోలా? ఎందుకంటే నువ్వు వాక్యం మీద భారం వేసి బ్రతికేదానికి దేవుడు నిన్ను సృష్టించాడు. నీ దగ్గర వాక్యమే లేకుంటే అదే వాని ప్రయత్నం. అదే నేను గత వారం, నిన్న వారం, 2 వారాల నుంచి చూసుకుంటాను. ఈరోజు కూడా దాంట్లో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పి ముందుకెళ్దాం. అందుకే వాడు వాక్యం ఎత్తుకోవాలని కోరుకుంటాను నీ నుంచి. 4వ అధ్యాయం మార్కు సువార్త కదా, నిన్న వారం మనం చూసుకున్నాం ప్లేరా. అటు నుంచి కొన్ని విషయాలు ముందుకు వెళ్దాం. ఓకే, ఏం రాయబడింది? సాతాను వెంటనే, ఎవరు చదవండి 14:14 విత్తువాడు 14:13 ఏం రాయబడింది తెలుసా? యేసు ప్రభు నోటితో చెప్తున్న మాటలు ఇవే. ఈ యొక్క వృత్తాంతమా ఏమంటారు? ఉపమానము చాలా ఇంపార్టెంట్ ఉపమానం ప్లేరా. వాక్యం మీద భారం వేయడం అనే దానికి ఈ ఉపమానం నీకు అర్థం కావాలా. ఎందుకంటే ఆ సాతాను వెంటనే వచ్చాడు. చదువు నేనా. విత్తువాడు వాక్యము వెత్తుచున్నాడు, త్రోవ పక్కన ఉండు వారెవరనగా వాక్యము వారిలో విత్తబడును, కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. వెంటనే రాయబడింది పిల్లరా. నువ్వు స్తుతించో, ఆరాధించో, భయపడేసా, లేకుంటే ఎక్కడైనా సరే బయట మనం సువార్త చెప్తున్నప్పుడు వెంటనే వచ్చి వాడు వాక్యాన్ని తీసుకొని పోతాడని బైబిల్లో రాయబడింది. చూడండి, ఆశ్చర్యం ఏంటంటే, ఎందుకు తీసుకోవాలా వాడు వాక్యము? ఎందుకంటే క్రైస్తవుల కంటే పిల్లలు నిజం చెప్పాలంటే సాతానికి బాగా తెలుసు వాక్యంలో ఉన్న శక్తి, వాక్యంలో ఉన్న విశ్వసనీయత. వాడికి బాగా తెలుసు ఈ వ్యక్తి వాక్యం విని ఆ వాక్యం లోపలికి పోనిస్తే నేను ఏమీ చేయలేని ఈ వ్యక్తి జీవితంలో ఈ వ్యక్తి 30 60 100 ఫలిస్తాడు. అందుకే ఏ పరిస్థితులు కూడా మనుషుల దగ్గరికి దేవుని వాక్యాన్ని పోనీడు వాడు. ఇప్పుడు బయట చూడండి, ఎందుకు సువార్త చెప్తే కొడతాన్నారు? ఏం చెప్తాన్నారు క్రైస్తవులు పోయి? అయ్యా మా జీవితం మారిందయా, నిజమైన ప్రభువు యేసు ప్రభు, ఆయన ద్వారానే నీ పాపాలు క్షమించబడతాయి, ఆయన రక్తం కాడ్చింది మీ కొరకు నా కొరకు. బయట ఎందుకు కొడుతున్నారు? వాళ్ళు కాదు ప్లరా, వారి వెనక సాతాను శక్తులు పనిచేస్తున్నాయి కాబట్టి. అందుకే మనతో సువార్త చెప్పనీరు, మనకు కరపత్రాలు పంచనీరు, ఎక్కడ కదలనీరు. ఎందుకు తెలుసా? సాతాను శక్తులు ఈ దేశంలో పనిచేస్తున్నాయి, లోకంలో పనిచేస్తున్నాయి. వాడికి బాగా తెలుసు ఈ వ్యక్తి వాక్యం వింటే వాక్యం ఈ వ్యక్తిని పాతాళం నుంచి విడిపిస్తుంది, వాక్యం ద్వారా దేవుడు పనిచేస్తాడు, ఈ వ్యక్తి విడుదల పొందుకొని ఆశీర్వాదంలో ఉంటాడని వాడికి తెలుసు. అందుకే వాక్యం చెప్పనీయడంలా. ఓకే, అందుకే వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. ఓకే, నిన్న వారం మనము ముఖ్యంగా నేను ఈరోజు చెప్పాల్సింది ఏమంటే, ఇక్కడుండే వాళ్ళ కొరకు అవసరమైన విషయాలు 5 విధాలుగా సాతాను నీ జీవితం నుంచి వాక్యాన్ని తొలగించాలని ప్రయత్నం చేస్తాడు. 5 విధాలుగా యేసు ప్రభు నోటి నుంచి వచ్చిన మాటలు డైరెక్ట్గా ఇవే. ఆయన దేవుడే మనిషిగా నిలబడి మాట్లాడుతూ ఉండేది కదా. ఏ విధంగా తీసుకెళ్తాడంట? 16-17 చూడండి. చదువు నేనా. అటువలే రాతి నీళ్లను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు, అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు, కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే వారు అభ్యంతరపడుదురు. జాగ్రత్త. ఫస్ట్ వాడు ఉపయోగించే ఆయుధం ఏంటమా? శ్రమ అయినను హింస అయినను.
శ్రమ హింస తెచ్చి వాక్యాన్ని తీసిపోతారంట. ఎవరు? ఏ కేటగిరీ వాళ్ళు? రెండో కేటగిరీ. అంటే వీళ్ళు చర్చికి వచ్చారు, సంతోషంగా స్తుతి ఆరాధన చేస్తున్నారు, ఇంకా ఆ దారిలో నడుస్తున్నారు, ప్రభు దారిలో. అయితే జరిగింది ఏంటి? దేవుని వాక్యం వారు వింటూ వాక్యంతో ముందుకెళ్తున్నప్పుడు సాతాను చూశాడు, ఓ వాక్యం వీళ్ళు తీసుకున్నారు, ఇంకా వాక్యం లోపల పోతుంది, ఇంకా నమ్ముతున్నారు అనే సమయంలో వాడు ఏం చేశాడంట? శ్రమ హింస. జాగ్రత్త, శ్రమ హింస వచ్చేసి సాతాను నుంచి, దేవుడి నుంచి కాదు. ఎందుకంటే మీతో చాలామంది కొత్తగా ప్రభువులు వచ్చారంటారు, దేవుడిని నమ్ముకున్నాక మాకెందుకు ఈయన కష్టాలు. సాతాను వారిని దేవుడి నుంచి బయటికి తీయాలా అని. ఈ కేటగిరీ నిన్న వారం కూడా చెప్పా. ఎవరు వీళ్ళు? అక్కడ రాయబడింది వేరు లేనందున అని. ఏం లేదు వాళ్ళకు, వేరు లేనందున. ఏం రాయబడింది? అది కరెక్ట్ అయినా వర్డ్? వేరు అంటే వేరు అంటే ఏంటి దానికి అర్థం? అంటే వీళ్ళలో వాక్యము మనసులో ఉంది కానీ హృదయంలో లేదు కాబట్టే వీళ్ళని శ్రమ హింస పెట్టి వాడు దేవుడి నుంచి బయట లాగేస్తాడు. ఇక్కడ కూడా అట్లా వాళ్ళు ఉండొచ్చు. ఏంటి వాక్యము ఈడుండడము, ఈడ లేకుండా ఉండడం అంటే మనస్సు, హృదయం. వాక్యం ఏడుండాలా? వాక్యము ఫస్ట్ పోయేది మనసులోకి, ఆ తర్వాత ఎక్కడ పోతుంది? హృదయంలోకి. నా బాధ్యత వాక్యాన్ని హృదయంలోకి పోనీయాల. ఈడ పెట్టుకుంటే మనము నిలబడలేం దేవుని వాక్యం మీద. ఎట్లా వీళ్ళు మనం ఎట్లా గుర్తుపడతాము? ఇప్పుడు మీరు ఎట్లా తెలుసుకుంటారు? నా వాక్యము నా లోపల ఉందా, మనసులో ఉందా? లేకుంటే వాక్యం వేరు పట్టుకుందా, లేకుంటే అట్లే ఉందా వాక్యం నాలో అనేది మీకు ఎట్లా తెలుస్తుంది కదా? నేను చిన్న ఉదాహరణ చెప్తా. ఒక పాస్టర్ను ఒక చోటుకి వెళ్ళి ఉండండి, నాకు సాక్ష్యం చాలా మీకు చెప్దామనిపించా. ఒక ఆమె దగ్గరికి వెళ్ళారంట. ఆమె అనారోగ్యం అని చెప్పినప్పుడు పాస్టర్ వెళ్ళాడు ప్రార్థన చేద్దామని. పాస్టర్ ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ, వేరు లేని వాళ్ళు ఎట్లుంటారని మీకు చెప్తున్నా, మాట్లాడుతూ మా వాక్యం చెప్పాలని అయినా అది ఇది యేసు ప్రభు తిన్న దెబ్బ చేత ఇది శత్రు ద్వారా సిస్టర్ వినాలా, తలల పైకి ఎత్తాను, వాక్యం చెప్పాలా, ఈ వాక్యం చెప్పినప్పుడు దేవుడు పనిచేస్తాడు, రకరకాలుగా ఆమెకు సమజేస్తా అంటే ఆమె అంటే నాకు తెలుసు ఇప్పుడు నేను వాక్యమే చెప్తా అంటాను నేను నాకు తెలుసు, నాకు విశ్వాసం ఉంది, నాకు తెలుసు అంత అందంట ఆమె. అంతలో టక్కుని ఎవరో ఫోన్ చేశారు ఆమెకు. ఈ జరిగిన విషయం పిల్లరా ఒక దైవజనుడు చెప్తుంటే విన్నాను. వేరు లేని వాళ్ళు ఎట్లుంటారంటే ఫోన్ వస్తానట్లే పాస్టర్ అంటే మాట్లాడమ్మా పర్లేదు పాపం ఎవరో ఫోన్ చేస్తున్నారు. ఫోన్ ఎత్తుకుంటానట్లే వాళ్ళు అడిగింటారు, ఏమడిగారు, ఎట్లున్నామని. ఏం చెప్తాము, అట్లే ఉంది, ఏడ తగ్గుతుంది, ఏడ తగ్గింది అని. అనారోగ్యం గురించి మాట్లాడుతూ అనారోగ్యాన్ని హెచ్చిస్తాను, గొప్ప చేస్తాను. ఫోన్ కట్ చేస్తూనే ఆ బ్రదర్ అదే అన్నాడు, అమ్మా ఇదే నీ సమస్య. ఏడుంది వాక్యము? మనసులో ఉంది, లోపల లేదు. వాక్యం లోపల ఉండేవాడు, వేరు పట్టుకున్నవాడు నోరు ఎట్లుంటుందో తెలుసా? సమస్యని మాట్లాడు వీడు. వాడికి తెలిసి వాళ్ళకి తెలిసి ఈ సమస్య తాత్కాలికం, ఇది శత్రువు ద్వారా వచ్చింది, లేకుంటే ఎవరైనా మనుషుల ద్వారా ఏదో సమస్య వేశారు. కానీ సత్యం ఏంటి? దేవుని వాగ్దానం. ఈ యొక్క వేరు పట్టుకున్న వాళ్ళ నోట్లో వాగ్దానం ఉంటుంది పిల్లరా. ఈవెన్ వాళ్ళు కష్టాల్లో వెళ్తున్నా, అనారోగ్యం వెళ్తున్నా, ఆమె ఏం చెప్పాల్సింది? యేసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించిందమ్మా, ఇదిగో నేను దేవుని యొక్క వాక్యం చెప్తున్నా, బాగైపోతుంది, ఇదేం చేయదు, దేవుడు ఆల్రెడీ నా రోగాన్ని తీసుకున్నాడు, అది చెప్పాల్సింది. జాగ్రత్తగా నేను ముందర చూడండి ఆయన. అక్షయ్ ఇక్కడ చూడండి ఆయన. ఫీలింగ్స్ నువ్వు మాట్లాడుతూ ఉంటే నీ ఫీలింగ్స్ నీ దినమంతా, నీ ఫీలింగ్స్ అంటే తెలుసా? నీ మనసుకు అనిపించేది, లోకంలో జరుగుతాండేది, వాళ్ళకి ఎవరికో చెప్పిండేది. నువ్వు ఏం లేని వ్యక్తివి, వేరు లేని వ్యక్తివి. వేరు ఉన్న వ్యక్తి అయితే నువ్వు వాక్యం లోపల పోయింటే హృదయంలోకి, నువ్వు పరిస్థితిని మాట్లాడవు కానీ సత్యాన్ని మాట్లాడతావు, వాగ్దానాన్ని మాట్లాడతావు. శ్రమ హింస మీ మీదే వేస్తాడు తెచ్చి. ఉదాహరణకు నువ్వు టైత్ ఇచ్చావు, ఆఫరింగ్ ఇచ్చావు, అదే నెలలో స్పెషల్ ఆఫరింగ్ కూడా ఇచ్చావు, పాస్టర్కి ఇచ్చావు కానుక, ఏదో చేసావు, మొత్తానికి ఎంతో సంతోషంతో నా దేవుడు ఇయ్యాల కదా అని. ఆ వారంలోనే ఫ్రిడ్జ్ చెడిపోతుంది ఇంట్లో, ఆ నెలలోనే ఏం చెడిపోతుంది? ఫ్రిడ్జ్ చెడిపోతుంది. లేదంటే స్కూటర్ టైరే పంచర్ అయిపోతుంది, బ్రస్ట్ అయిపోతుంది.
ఇది నేను అనుభవంతో చెప్తున్నాయి, జరిగే నా జీవితంలో. నేను ఆరంభంలో కొత్తగా నేర్చుకుంటున్నప్పుడు మీలా కూర్చున్నప్పుడు ఉత్సాహంతో ఇస్తే ఐ మీన్ 2-3 రోజులకి అంతా అయిపోయింది, ప్యాకెట్ ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేసేది? ఆ టైంలోనే ధైర్యంగా మనం వాక్యం మీద నిలబడాలి. నాకు తెలుసు శ్రమ హింస ఎందుకు, నెక్స్ట్ వీక్ వీడికి ఇప్పుడు శ్రమ హింస పెట్టలేదనుకో, నేను రేపు నెల మళ్ళీ ఇస్తాడు. టైత్ ఇవ్వకూడదు, అసలు డబ్బే ఇవ్వకూడదు దేవునికి, అసలు దేవుని పన్ను ఆపేయాల. ఈ వ్యక్తి చూస్తే పట్టుకున్నాడు దశంభాగం గురించిన వాక్యము. ఆకాశవాకులు తెరిచి ఇస్తానన్నావు, నాకు నేను దశంభాగం ఇచ్చానంటున్నాడు ప్రార్థనలో. ఇంకా ఆయన ఈ తప్పదు, ఎందుకంటే వాగ్దానం చేసింది ఆయన కాబట్టి. సో ఎట్లా చేయాలి ఆ శ్రమ హింసలు? నేను మీ దాచుకునేది ఏం లేదు, నేను స్టార్టింగ్లో జరిగినది నాతో. నేను టైత్ ఇవ్వడము, అదే నెలలో 20వ తేదీన మొత్తం జేబులు ఖాళీ. నేను మళ్ళీ పాస్టర్ దిక్కు చూసి ఈయన మాటలు వింటే అంతే మేము అని చెప్పి నెక్స్ట్ మంత్ ఎగరగొట్టడము స్టార్టింగ్లో. మళ్ళీ ఇప్పుడు కాదు, అప్పుడు జస్ట్ ఐ మీన్ ఆరంభంలో. మళ్ళీ నెలంతా నలిగిపోయాను, ఈలేదే ఆ యొక్క శబ్దం వచ్చేది, దొంగ దొంగ దొంగ, పట్టుకోండిరా అని కదా. సో ఏమో నా పాయింట్ ఏంటంటే పిల్లరా, వేరు లేను, నువ్వు వేరు ఉందా లేదా నీలో, అంటే నీలో వాక్యం ఉందా లేదా లోపల అనేదానికి ఒకటే గుర్తు. నువ్వు ఫీలింగ్స్ని మాట్లాడవు, వాస్తవాల్ని నువ్వు మాట్లాడవు, ప్రాణం పోయినా మాట్లాడవు. శద్రక్ మెషక్ అబేద్నెగో అన్నారు, మా దేవుడు మమ్మల్ని విడిపించే సమర్థుడు, 7 అంతలు ఎక్కువ చేస్తాన్నారు. సో అదే సైతానే వాడు ఆటి నుంచి స్టార్ట్ అయినాడు, ఏదోని తోటి నుంచి. నీ ఎదుగుతో ఏం చేస్తాడు వాడు? ఇంకా హింసను పెంచుతాడు. బంధువులు మాట్లాడడం మానేస్తారు, ఫ్రెండ్స్ అంటారు మతం మారినావు, ఎన్ని లక్షలు ఇచ్చినారు నీకు, ఎన్ని వేలు ఇచ్చినారు నీకు, నువ్వు అన్నీ అది ఇది వాడు చాలా హీనంగా ప్రవర్తించేది మొదలు పెడతాడు నీతో. ఎందుకు? నువ్వు ఏం వదిలేయాలా? వాక్యాన్ని. నువ్వు ఇటు రాకూడదు చర్చికి, నువ్వు వాక్యం వినకూడదు, నీ దగ్గరికి క్రైస్తవులు రాకూడదు, అసలు ఆ వాక్యం అనేది నీ చెవులోనే పోకూడదు. ఏం చేయాలి? నీ శ్రమ పెడతాడు, హింస పెడతాడు. చాలాసార్లు మీరు చర్చికి రాకుండా మిస్ కావడానికి కారణము ఫ్రెండ్స్ రావడము, ఇవన్నిటి వెనకాల శత్రువు. అందుకే ఏం చేయాలి? మనము వాక్యాన్ని గట్టికి పట్టుకోవాలి. నేను పోవాల్సిందే. నా ఏ స్థితి అయినా, నేను ఎంత చెడ్డోడైనా నన్ను మార్చేది ఆయన యేసు ప్రభువే. సమరయ స్త్రీ గురించి చెప్పాను చూసారా మీరు? అంత క్రిమినల్ మైండ్ ఎవరికైనా ఉందో మనకి? ఆమె ఎటువంటి మైండ్ చూడండి ఆమెది. అట్లా ఆమె దగ్గరికి ఎత్తుక్కుంటూ పోయి మాట్లాడి ఆమె జీవితాన్ని ఆశీర్వాదంగా మార్చాడు. సో ఫస్ట్ కేటగిరీ ఇది. సో అందుకే నేను ఎప్పుడు ఏం మాట్లాడాలా? వాక్యాన్ని మాట్లాడాలా, వాక్యం మీద భారం వేయాలా. వాడు వాక్యం మీద భారం వేయకూడదనే శ్రమ హింస తెస్తాడు. రెండోది మీరు చూసినప్పుడు ఇంకో కేటగిరీ ఏంటమ్మా? 18-19 వాడు నువ్వు దీన్ని శ్రమ హింస పెట్టినా నువ్వు విడిచిలేదనుకో వాక్యాన్ని, నువ్వు చర్చికి పోతున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, దేవుడే సమస్తం నడుస్తున్నావు, వాడి దగ్గర ఇంకో ఆయుధం ఉంది. ఇది చాలా అవసరం ఏఎల్ చర్చికి. నిన్న వారం కూడా చెప్పాను నేను. ఎందుకంటే మనం 99% ఇక్కడే ఉన్నాం, దీంట్లో ఇరుక్కొని ఉన్నాం మనం. దీన్ని దాటితే 30, 60, 100 ఏంటది? చదవండి, మనం ఇంకోసారి చూసుకుందాం, వేరే విషయాలు కూడా వెళ్దాం. ఆ తర్వాత ముళ్ళ పొదలలో విత్తబడిన వారు వీరు వాక్యము విందురు కాని ఐహిక విచారములు, ధన మోసమును మరి ఇతరమైన ఆపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయట వలన అది నిష్ఫలమగును. ఇప్పుడు నేను జాగ్రత్తగా అట్లే పెళ్ళైన వాక్యం. ఈ థర్డ్ కేటగిరీ వాడు ఏం చేస్తాడు సాతాన్ అంటే, శ్రమ హింస పెట్టినా కూడా వీళ్ళు మానుకోవడంలా. కులపి వింటాను కదా, పెట్టినాడు కదా నీకు, మానుకోవడంలా. ఇప్పుడు ఏం చేయాలా? వాని దగ్గర ఉండి ఇంకో ఆయుధం ఏమో తెలుసా? ఏం రాయబడింది అక్కడ? వాడు ఐహిక విచారములు, అంటే తెలుగులో ఐహిక విచారం అంటే నాకు కూడా సరిగా అర్థం కాదు, ఇంగ్లీష్లో నాకు బాగా తెలుసు. ఇంగ్లీష్లో ఏం రాయబడింది? కేర్స్ ఆఫ్ దిస్ వరల్డ్, అంటే లోకంలో ఏం జరుగుతుంది దానికి సంబంధించి దాన్ని ఈ ఐహిక విచారం, ధన మోసం, ఆ తర్వాత ఇతర ఆపేక్షలు, ఈ 3 నేర్చుకోవాలి ఏఎల్ చర్చికి. ఓకేనా? ఇవి ఏం చేసిన వేరు పట్టుకుంది. వేరు ప్రాణం ఉంది దీంట్లో, వేరు లోపల ఉంది మట్టిలో. కానీ ఏం చేస్తుందంట? పైనుంచి వాక్యము అణిచేసేదానికి ఇవి ఏం చేస్తాయంట? వాడు సాతాను ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నీలో వాక్యం అణిచేయాలా,
వాక్యాన్ని వదలంలా నువ్వు ఎదగకుండా అణిచేసేదాన్ని. అంటే వాక్యం నీలో ఫలించకూడదు, కాయలు రాకూడదు. కాయలు రాకుండా ఆ యొక్క చెట్లో నుంచి వాడు ఏం చేస్తున్నాడు? అణిచేస్తాడు. ఏంటి అణిచేసే విధానం? ఐహిక విచారణలు, ద ప్లెజర్స్ ఆఫ్ దిస్ వరల్డ్. అంటే లోకంలో ఉన్నదంతా తెలుసుకోవాలని పరిగెత్తేది పిల్లరా. నేను లాస్ట్ వీక్ కూడా చెప్పాను దీని గురించి. తప్పేం లేదు, టీవీ చూడడము, మొబైల్ చూడడము మన దగ్గర అందరి దగ్గర ఉన్నాయి. ఎవ్వరు లేరు ఈ ప్రపంచంలో బహుశా మొబైల్ లేని వాళ్ళు, పిల్లలు వదిలేసాయి. కానీ వాడు ఏం చేశాడంటే దాని ద్వారా వాక్యాన్ని అణిచేస్తాడు. అంటే నువ్వు ఎప్పుడు ఫేస్బుక్లో, మొబైల్లో నిన్ను పిచ్చి పట్టేటట్లా చేస్తాడు వాడు. చేస్తాడు లేదా? చాలామందికి తెలుసు. అన్నం తినుకుంటా కూడా దాన్ని ఇట్లే చేసుకుంటాడు. అసలు పేడ పెట్టినే తినేశారు కదా. మన ఎవరో వీడియో పంపించారు నాకు. చిన్న పాప మెంటలీ చెడిపోయింది. ఆ పాప మైండ్ ఏదైపోయి ఇట్లంటా ఉంది కళ్ళు మూసుకొని ఏళ్ళతో. ఆ స్థితికి తీసుకెళ్తాడు వాడు. మొబైల్ని, ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ ఇవన్నీ చాలా జాగ్రత్తగా వాడుకోలేరా. వాటినే సాతాను తీసుకొని ఇప్పుడు చాలామంది ఎప్పుడు రోగాల గురించి వింటూ అంటారు మొబైల్లో. వాడు ఎట్లా అణిచేస్తాడు విశ్వాసాన్ని? వాడు ఆడ ఇది చచ్చిపోయా, వాడు క్యాన్సర్ చచ్చిపోయా, వాళ్ళు అంతమంది చచ్చిపోయారు. ఇది ఈ న్యూస్ అంతా ఏం చేస్తుందో తెలుసా? శత్రువు సాతాను నీలో విశ్వాసాన్ని దొంగలిస్తాడు. రోగాల గురించి విన్నప్పుడు అంత పెద్ద ఆయన చనిపోయినాడు క్యాన్సర్తో, ఆమె చనిపోయింది ఈ రోగంతో. ఇవన్నీ విన్నప్పుడు నీలో విశ్వాసం, ఆ వాక్యము అణిచేస్తాడు. నీలో ఉన్న వాక్యాన్ని, యేసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత అనేది నీలో జరగనీడు వాడు. చాలామంది చూడండి బైబుల్ చదవరు కానీ మొబైల్లో ఎంతో సమయాన్ని వేస్ట్ చేస్తారు. ఇక్కడ కూడా ఉన్నారు మీలో కూడా. ఊరికే జస్ట్ ఓపెన్ చేస్తారు ఫేస్బుక్, అది ఇంక ఎంత అర్ధగంటనా 40 నిమిషాల. బైబుల్ చదువుకోకుండా ఉండే దినాలు ఉన్నాయి కానీ ఫేస్బుక్ చూడకుండా, వాట్సాప్ చూడకుండా ఉన్నాయా దినాలు మీలో? మొబైల్ ముట్టుకోకుండా, టైం దానికి ఇవ్వకుండా. ఐహిక వరల్డ్లీ ప్లెజర్స్. నీకేలా ఆ సినిమా యాక్టర్ నిక్కర్ వేసుకున్నాడో ప్యాంట్ వేసుకున్నాడు, నీకేళ చెప్పు. అలా ఆయన ఏమని ఇస్తాడా నీకు? ఆ రాజకీయ నాయకుడు ఏమైతే మీ ఇంట్లో అన్నం పెడతాడా? ఎందుకు వేసి కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఉండాలి మనకు ఏం జరుగుతుంది అనేది. కానీ చాలామంది ఆయన్ని తిట్టడము, వీడిని తిట్టడము, వీళ్ళు తిట్టడము. నీకు తెలుసు ఎంత నష్టపోతావు జీవితంలో నువ్వు. అర్థమవుతుందా? వాడు ఏం చేశాడంటే నీలో దేవుడికి నీకు సంబంధం లేకుండా తెంపేయాలా. ఇవన్నీ నీలో ఏం చేస్తాడంటే ఇవన్నీ తెచ్చి నిన్ను దేవుళ్ళు లేకుండా చేస్తాడు. నువ్వు అనుకుంటావు ఏముంది కదా టైంపాస్ చెప్తే కదా. లాస్ట్ వీక్ నేను ఒకడు హార్ట్ అటాక్ అని చెప్పి అడ్మిట్ అయితే మేము పరిగెడతాం హాస్పిటల్లో. బ్రదర్ ఉన్నాడో లేదో పాపం, ప్రభువా కాపాడాయి. ఆ టీవీ చూస్తున్నాడు పండుకొని హాస్పిటల్లో. ఏం బ్రదర్ అంటే టైంపాస్ అంట. నువ్వు పాస్ అయ్యేదానికి రెడీగా ఉన్నావురా, నువ్వు టైంపాస్ చూసారా. హార్ట్ అటాక్ అని చెప్పి చర్చ్ అంతా ఇక్కడ ప్రార్థన చేస్తుంది, ఈయన టీవీ చూస్తున్నాడు. మేము పోయినప్పుడు ప్రార్థన చేసినప్పుడు కళ్ళు మూసుకుంటాడు. ప్రార్థన అయితే మళ్ళీ ఏం చేస్తాడు మేము పోయినాక? సో ఇది ప్లర్ వరల్డ్ కేర్స్ ఆఫ్ వరల్డ్ అండ్ లేని అనవసరం వాళ్ళు వీళ్ళు. నేను ఇప్పుడే చెప్పే ఇంతకుముందు, నీకు అన్నీ సమకూర్చేవాడు యేసు ప్రభు దేవుడు ప్లరా. ఆయన వాక్యం మీద ధ్యానించు. అందుకే బైబిల్ ఏమంటుంది? దీవారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, వాడు వాడిపోడని. రెండవది ధన మోసం ప్లరా. శుక్రవారం పూట నేను చెప్తా ఉన్నా, ప్రతి శుక్రవారం డబ్బు నిన్ను మోసం చేస్తుంది. డబ్బు మాట వింటే. అందుకే ఎవరి మాట వినాలా? దేవుని మాట. నేను చెప్పాను ఆల్రెడీ ఫ్రైడేస్. డబ్బు నీ దగ్గరికి వచ్చినప్పుడు అది నీది కాదు. నీ దగ్గర ఉండే రూపాయి దేవుంది. నువ్వు ఎప్పుడైతే డబ్బు నీ దగ్గరికి వచ్చినప్పుడు జీతం కానీ వ్యాపారం, ప్రభు ఇది నీదే, ఏం చేయమంటావు? సరే దశంభాగం ఇచ్చావు, 90% నా దగ్గర మిగిలిపోయింది. నేను శుక్రవారం పూట చెప్పాను మీకు, ఇది కూడా నీదే, ఏం చేయమంటావు చెప్పు. దేవుడు చెప్తాడు, మాట్లాడే దేవుడు ఆయన. వాళ్ళకింత వీళ్ళకింత ఇలాంటి ఇది కొను ఇది కొను. ఈ విధంగా ధనాన్ని వాడుకుంటే నీ జీవితంలో ధనం తక్కువ ఉండదు. నిన్న శుక్రవారం నేను చెప్పాను నీకు, అంతకుముందు శుక్రవారం ఇజ్రాయెల్ దగ్గర రూపాయి లేదు, బీదోళ్ళు. కానీ దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు ఐగుప్తీయులకి దయాన్ని ఇచ్చాడని రాయబడింది బైబిల్లో.
ఐగుప్తులకి దయనిచ్చాడు. వీళ్ళు పోయి అడుగుతూనే అమ్మా మీ బంగారు వేయండి, వెండి అంటూనే వాళ్ళు ఏం చేశారు? ఐగుప్తీయులు వెండి బంగారు ఇచ్చేశారు పిల్లరా. రాత్రి కోటీశ్వరులు అయిపోయాడు వీళ్ళు. ఎందుకంటే ఇజ్రాయేలీలు మాకు మీ బంగారు ఏంటి వెండి అంటేనే దేవుడు ఆల్రెడీ వాళ్ళని రెడీ చేసి పెట్టాడు ఐగుప్తీయుల్ని. వాళ్ళు అడుగుతూనే ఇచ్చేయండి మీరని. నేను చెప్తున్నా, ఈ భూమి మీద నువ్వు బీదగా బతుకుతున్నావు అంటే నువ్వు నమ్మడం లేదు దేవుణ్ణి. ఆయన రాత్రి నిన్ను నీ హృదయవాంఛలన్నీ నెరవేర్చే దేవుడు మా. అందుకే బైబిల్లో యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుంది? ఇచ్చిందే లేదా వాళ్ళకి ఐశ్వర్యము ఇజ్రాయేల్ జనాంగానికి. ఈరోజు ఏముంది పిల్లరా? నీకు జస్ట్ ఐడియా ఇవ్వాల దేవుడు అంతే. వ్యాపారంలో నువ్వు ఏడపోతున్నా అక్కడున్న వాళ్ళకి దయనీయాల నీ మీద. నువ్వు ఏదైనా వ్యాపారం చేస్తే దాన్ని దేవుడు దీవించాడు అనుకో, ఎన్ని కోట్లు సంపాదిస్తావు? అట్లా నువ్వు చెమట ఊడిసి గాసుకొని అన్నీ చేసుకొని లాస్ట్కి ఎవరికో ఇచ్చేసి వెళ్ళిపోతావు. హాస్పిటల్గా అంటే జరగకూడదు అది. దేవుళ్ళు లేకుండా ఏం చేస్తావు? ఒక సమస్య వస్తే నేను మనకు వింటాను, లక్షలు పోయాల్సి వచ్చింది డాక్టర్ దగ్గర పోయి. ఉండే డబ్బులు అయిపోయి ఇల్లు కుదోబెట్టి బంగారు కుదోబెట్టి ఏం చేస్తాం మనం? దేవుణ్ణి దూరంగా ఉండి నువ్వు ఎంత సంపాదించి ఏం ప్రయోజనం? చిన్న అనారోగ్యం చాలు మీకు మొత్తము జీరో చేస్తుంది. నువ్వు దేవుని దగ్గర రాకుండా, దేవుని వాక్యం నమ్మకుండా, దేవుని వాక్యం చెప్పకుండా, ఆయనలో జీవించుకోకుండా పరిగెట్టి కష్టపడి సంపాదించినంత ఒక చిటికే ఒక రోజులో ఊడ్చేస్తారు పిల్లరా. నాకు ఆశ్చర్యం వేసింది. సిఎంసి వెల్లూరులో నేను అనుకున్నా చాలా చీపెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుందని. రోజుకి 70,000 ఖర్చు అని చెప్పారు. జస్ట్ లైక్ 70,000 ఒక్కొక్క రోజుకి. వాళ్ళు అన్నారు 15 రోజుల 20 రోజులు పడుతుందో తెలియదు పేషెంట్కి. లెక్కేసుకోండి వాళ్ళ పరిస్థితి ఏముంటుంది ఆ మాట విన్నప్పుడు. ఎట్లా తెస్తారు 70,000? నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే మీ దగ్గర అదే దేవుళ్ళలో ఉంటే, నేను ఆ దేవుడు ఇప్పుడే చెప్పాము కదా ఆరంభంలో, కన్నులు లేని చూసి మట్టి తీసుకుని కన్ను పెట్టిన దేవుడు ఆయన. రోగులు వస్తుంటే పట్టుకునే దానికి, ఆయన వస్త్రాలు పట్టుకునే దానికి, రండి నన్ను ముట్టండి బాక్కాండి అని ఆ దేవుడు. ఆయన దగ్గర ఉండి నువ్వు ఎందుకు రోగంలో పడతావు? అందుకే సాతాను ఏం చేశాడంటే ధనమోసము ఐక లోకంలో కలిపేస్తాను. నేనే చర్చికి వచ్చావా, ఇటు నుంచి పోయిన తర్వాత సోమవారం నుంచి మళ్ళా చర్చికి వచ్చేంత వరకు ఇష్టానుసారంగా బ్రతుకును, పోద్దు దేవుని దగ్గరికి, నిన్ను అని చేస్తాడు వాడు. ఊరికి ఆ సినిమాటర్లు ఆ బట్టలు ఇవి చూపించి, మనం బట్టలు వేసుకోవాలి, మంచిగా ఉండాలో, తినాలి, అన్నీ బాగున్నాయి, కానీ హద్దులు మీరకూడదు పిల్లరా. ప్రతి దాంట్లో కూడా జాగ్రత్తగా కూడా అప్పులు చేసి వాడు ప్రోత్సహిస్తాడు నిన్ను. ఓకే, ఈ 2 పాయింట్ లాస్ట్ వీక్ కూడా నేను మెయిన్గా ఈరోజు చెప్పాల్సిందే ఇతర ఆపేక్షలు. ఇంగ్లీష్లో చాలా మంచిగా రాయబడింది పిల్లలు. ఇది కూడా థర్డ్ కేటగిరీ ద డిజైర్ ఫార్ అదర్ థింగ్స్. జాగ్రత్తగా వింటారా? వాడిని బాగా తెలుసు వీళ్ళు సక్సెస్ఫుల్ కాబోతున్నారు, వర్ధిల్లిపోతారు ఇంకా. అందుకని వాడు మన వెనకాల పడిపోతాడు పిల్లలు, ఏ దాన్ని తీసుకునేదానికి? వాక్యాన్ని. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ యొక్క 3rd కేటగిరీ వాళ్ళకి 4th కేటగిరీ వాళ్ళకి తేడా ఏంటి? నిన్న వారం చెప్పాను నేను. వీళ్ళకి 30 60 100 ఫలించారంట. ఓకే, తర్వాత చదువు, నేను 20 వాక్యం చదువుతాను ఫాస్ట్గా చదువు. 20 వాక్యం ఏం రాయబడింది? మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దాన్ని అంగీకరించి 30 గాను 60 గాను 100 గాను ఫలించువారని చెప్పాను. జాగ్రత్తగా వినండి. వీళ్ళెవరు? అదే చర్చికి వెళ్ళే వాళ్ళే, కానీ వీళ్ళు ఎవరంటే 30 60 100 ఫలించి ఏం చేశారు వీళ్ళు? వీళ్ళకి తేడా ఏంటి? వాళ్ళు వాక్యం విన్నారు, కానీ వీళ్ళు విన్నారు, వీళ్ళు ఏం చేశారు? అంగీకరించారు. చూసారా తేడా? అదే తేడా పిల్లరా. నువ్వు నేను కేవలం విన్నామా, ఇటు నుంచి పోయినామా, మనలో నుంచి వాక్యం ఎత్తుకోబడుతుంది. దాన్ని ఎత్తుకుపోయేదానికే వాడు ఇప్పుడు చూసారా మీరు ఈ 3 ప్రయత్నాలు చేస్తాడు. కానీ మనం విని అంగీకరించాలా. ఎలా అంగీకరిస్తా నేను మళ్ళీ చెప్తాను మీకు. ఈ 3rd కేటగిరీ నేను బాగా అర్థం చేసుకోవాలి. వీడు ఏం చేస్తాడంటే డబ్బు విషయంలో పడ్డంలా, లోకంలో పోలంలా, అంటే సినిమాలు మ్యాట్ ఇట్లంతా లేదు, జాగ్రత్తగా ఉన్నారు వీళ్ళు. ఇది 3వది చాలా అట్టర్ డేంజర్. ఇక్కడ వాడు చొరబడతాడు మన జీవితంలో.
బాగేనండి. జస్ట్ 2-3 మినిట్స్ చెప్పి వేరే విషయంలోకి వెళ్దాం. ఓకే, నిన్ను ఎట్టు తిరిగి శరీర కార్యాల్లో దొబ్బేకి ప్రయత్నం చేస్తాడు. ఏమంటే తెలుగులో త్రోసేకి, దొబ్బేకి, నిన్ను శరీర కార్యాల్లో లాగేకి ప్రయత్నం చేస్తాడు. శరీర కార్యాలు ఏంటివి కదా? ఏమేమి ఉన్నాయి శరీర కార్యాల్లో? క్రోధము, కోపము, కుళ్ళు, అసూయ, ద్వేషము, కలహము, కాముకత్వము, ఈర్ష్య, ఇవన్నీ. ఇప్పుడు వీడు దేవుని బిడ్డ, ఈ వ్యక్తి ఎట్టు తిరిగి ఈ యొక్క శరీర కార్యాల్లో పడేసి బయటికి లాగాలని వాడు ఏం చేస్తాడంటే, నాయన బాగేనండి, నీకు వ్యతిరేకంగా మనుషుల్ని లేపుతాడు నీ గురించి చెడు చెప్పేదానికి, నీ గురించి నీకు అన్యాయం చేసేటట్లుగా, నీ 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 బంధువుల నుంచో ఆఫీస్ నుంచో జాగ్రత్తగాను బిడ్డ, ఇది వాడు ఆడుతున్న ఆట. నువ్వు ఏ మనిషి అయినా ఈ భూమి మీద ఆ మనిషిని నువ్వు శపించావనుకో, నువ్వు చాలా నష్టపోతావు. ఇది బాగా అర్థం చేసుకున్నానా? ఇప్పుడు అందుకే దేవుడు వాక్యం ఇచ్చినది, వాక్యం మీద భారమే. దేవుడు అంటే నిన్ను తలస్థానంలో పెడతాను కానీ తూకస్థానంలో పెట్టానన్నాడు. అందుకని మీకు ఎవరైనా చెడు చేస్తా అంటే మనం చెడు చేయకూడదు వాళ్ళకి. ఇమ్మీడియట్గా మనం ఆశీర్వదించాలి వాళ్ళకి. ఇప్పుడు తెలిసిపోయింది అనుకోండి, నాకు పలానా వ్యక్తి నన్ను, ఉదాహరణ చెప్తున్నప్పుడారా, ఆ వ్యక్తి నా గురించి చెడ్డ మాట్లాడుతా అన్నాడు, ప్రాక్టికల్గా చెప్తున్నా, మీకు చెడ్డ మాట్లాడతాను నా గురించి అనిపిస్తుంది. నాకు నేను కరెక్ట్ మనిషిని సార్, రైట్ మనిషిని అని నేను ఆయన గురించి చెడ్డ మాట్లాడడము, చెడ్డ చేయడము. దీని ద్వారా సాతానికి బాగా తెలుసు నేను చెడు చేసినప్పుడు నాకు చెడు దొరుకుతుందని. అందుకని ఇమ్మీడియట్గా నాకు తెలిసింది అనుకో, ఈ వ్యక్తి నా గురించి ఈ చెడ్డ చేస్తానని ఏం చేయాలా? వెంటనే దీవించాలమ్మా. ప్లీజ్ అర్థం చేసుకోండి. మీకు అనిపించచ్చు దీని ద్వారా నీ కుటుంబంలో నిరంతరము దైవత్వము పనిచేయడం మొదలుపెడుతుంది. నేను చెప్పేది చాలా బలమైన సీక్రెట్ ఇది. దిస్ ఈజ్ ఎ ట్రూత్. ఇది మీరు సీల్ చేసి పెట్టుకోవాలా. నేను చూపిస్తా చెడ్డ చేస్తే ఏమవుతుందో. ఇప్పుడు కొద్దిసేపు సెల్ గ్రూప్లో నిన్న వారం ఎవరో బుధవారం నేను చూపించా ఇదే వాక్యమే. నువ్వు చెడ్డ చేస్తున్నావు అనుకో, వాళ్ళు చెడ్డ చేస్తున్నారని, బంధువులు కానీ, భార్య కానీ, అత్తమామలు కానీ, భర్త కానీ, పిల్లలతో కానీ, ఆఫీస్లో కానీ, ఏడైనా నువ్వు ఈ ప్రపంచంలో చెడు చేసినప్పుడు చాలా చెడ్డ మనకు జరుగుతుంది. జాగ్రత్తగా వినండి. యోబు గ్రంథము 20వ అధ్యాయం లాస్ట్ వెడ్నెస్డే నేను చెప్పాను సెల్ గ్రూప్లో. కొంతమంది వినని వాళ్ళు చదవండి. యోబు గ్రంథము 20వ అధ్యాయం చూడండి ఏం జరుగుతుందో. మనము చెడు చేసినాడు, అందుకే వాడు చెడు చేయమని ప్రేరేపిస్తాడు. జాగ్రత్త వినండి. 20వ అధ్యాయం 12 నుంచి పెట్టిన ఆయన. యోబు గ్రంథము 20వ అధ్యాయం 12 ముందర చూడండి ఏం రాయబడింది తెలుసా? చెడుతనము వారి నోటికి తీయగా నుండెను, వారు నాలుక క్రింద దాన్ని దాచిపెట్రి. అమ్మా ఏం రాయబడింది? చెడుతనం వారి నోటికి తీయగా ఉందంట. వారు ఎక్కడ దాచిపెట్టారు? నాలుక కింద. జాగ్రత్తగా ఉన్నారా? చెడ్డ చేసేటప్పుడు చాలా తీగ అనిపిస్తుంది. అనిపిస్తుందా లేదా? ఎందుకంటే నేను రైట్ సార్, ఇంత అన్యాయం చేశాడు, నాకు ఇంత చెప్పాడు నా గురించి, అది ఇది. మనకు వాళ్ళ గురించి చెడ్డ చేయడం తీగ అనిపిస్తుంది. ఎందుకంటే మన గురించి వాళ్ళు ఏదో చేసేసారు, చెప్పేశారు. కానీ ఇది ఎంత డేంజర్ తెలుసా నీకు నాకు? చూడండి, వాళ్ళు నాలుక కింద దాన్ని దాచిపెట్టారంట. ఏం జరుగుతుంది తెలుసా? నెక్స్ట్ వాక్యం చూడు. దాన్ని పోనీయక భద్రం చేసుకున్నంట వాళ్ళు. చెడ్డు చేసే వ్యక్తివి అయితే నువ్వు చెడ్డట్లు చేస్తాము, వాళ్ళ గురించి మాట్లాడడము. నిజమైనా కూడా మనం మాట్లాడకూడదు వాళ్ళ గురించి, ఇంకొకరి గురించి. వీళ్ళకి తీగ ఉంటుందంట, నాలుగు కింద పెట్టుకొని ఉంటారంట వాళ్ళు. అంతేకాకుండా దాన్ని పోనీయక బంగారు మాదిరి భద్రం చేసుకొని ఉంటారు. 10 ఏళ్ల క్రితం వాళ్ళు ఏం చెప్పిన పోనీరు, వీళ్ళు భద్రం చేసుకొనిరి. ఆ తర్వాత ఏం రాబడింది? నోట దాన్ని నుంచుకొనిరి. అంటే దాని తెలుసా? ఎప్పుడు వాళ్ళ గురించి చెడ్డ మాట్లాడుతూ ఉంటారు, చెడ్డ చేస్తూ ఉంటారు. ఏమవుతుందంట? చదువు తిప్పునైనా తిప్పా ఓకే. అయినను వారి కడుపులో వారి ఆహారము ఏమవుతుందంట? చూసారా పిల్లరా?
రోగాలకి ఏం కారణం తెలుసా మీకు? ఈరోజు డాక్టర్లు కూడా అదే చెప్పేది సైంటిఫికలీ. నువ్వు ఎవరికన్నా చెడ్డ చేస్తూ ఉంటే నీ నాలుక నీకు తీగ అనిపిస్తుంది. వారిని పాడు చేస్తానలే, వారితో మాట్లాడడం మానేసా, వాళ్ళకి ఇది కావాల్సిందేలే, వారు నాశనం అయిపోనులే. ఈ యొక్క చెడ్డ చేస్తూ నువ్వు జీవిస్తూ ఉంటే ఇది తీగ అనిపిస్తుంది, కానీ లోపల ఏమైందంట, అది ఆహారము పులిసిపోను. అది వారి లోపట గట్టి చదవండి, ఏమైందంట? బైబిల్లో రాయబడింది ఇది. నిజమా కాదా? మనం ఇంకోరికి చెడు చేస్తామంటే కులైపా ఏమైందంట? నాగుపాము కొరకడం పక్కన పెట్టావు. నాగుపాము కొరికితే ఇంత విషం పోతుందో ఎంత పోతుందో, కానీ నువ్వు మొత్తం విషపూరితంగా తయారవుతావు. నీ కడుపు పులిసిపోతుంది. ఎంత డేంజర్ చెప్పండి. ఏదాంతో? పాము విషంతో. ఇంకా నెక్స్ట్ వాక్యం చదువుతారా? చదవండి, అది కూడా చదవండి. అయినా వారు ధనమును వినింగివేసిరి కానీ ఇప్పుడు దాన్ని మరలా. అందుకే మోసం వద్దు, అన్యాయం వద్దు. వానికి తెలుసు వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు, చక్కగా చర్చికి పోతున్నారు, పాటలు పాడుతున్నారు, వాక్యం చెప్పమని పాస్టర్ చెప్పినప్పుడు వినేసినారు, వాక్యం బ్రహ్మాండంగా చెప్తున్నారు. ఎట్లా వీళ్ళని నేను పాడు చేయాలా? అందుకని వాడు ఏం చేస్తాడంటే బంధువుల్ని లేపుతాడు, పక్కింటి వాళ్ళని లేపుతాడు, కొన్నిసారి ఫ్యామిలీ రిలేటివ్స్లోనే. లేకుంటే నేను చెప్తున్నా, ఒక్క మాటలో చెప్పమంటారా నన్ను? ఈరోజు గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఏ ఒక్కరిని నీ పెదవులతో చెడ్డ మాటలు చెప్పకూడదు. ఎందుకంటే అది నీ కడుపులోకే పోయేది. అది విషం మాదిరి తయారై ఆ తర్వాత నెక్స్ట్ వాక్యం చెప్పు నాయనా, తిప్పు. వారి కడుపులో నుండి దేవుడు దాన్ని కక్కించును, వారు కట్లపాము విషమును పీల్చుదురు, నాగుపాము నాలుక వారిని. ఎవరు చచ్చిపోయేది చెడు చేస్తే? మనమే. ఇంటికి పోయి చదువుకోండి, ఈ వాక్యం ఎంత డేంజరస్ వాక్యం. ప్రాణం పోయినా ఇంకొకరు చెడు చేయొద్దండి ఆయన. మీకు తెలుసా, ఏ రోజు యేసుప్రభుని రక్షకుడుగా నువ్వు అంగీకరించావో నీకు డబ్బులు ఇవ్వడము దేవుని బాధ్యత, ఆరోగ్యం ఇవ్వడం దేవుని బాధ్యత, నీకు పిల్లలు ఇవ్వడం దేవుని బాధ్యత. ఎందుకంటే నీ భారం ఆయన మోసుకుంటా ఉన్నాడు, ఆయన బాధ్యత తీసుకున్నాడు. అందుకే అన్నాడు, భారం మోసుకుంటున్న సమస్యలారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నీకు కావలసినవన్నీ ఇస్తాను. నీకు నాకు గౌరవం, ఆ బంధువులు నన్ను లైక్ చేతులు జోడించేటట్లు చేయాలా? నువ్వు చెడు చేయకు. సాతాను ప్రేరేపిస్తాడు, నీ గురించి అట్లా అన్నారు, నువ్వు వారి గురించి చెడ్డు అందరిపై చెప్పు, బంధువులు చెప్పు. నేను చెప్తున్నాను, నువ్వు ఎంత చెడ్డ నాలుక మీద పెట్టుకుంటావో తీగ అనిపించవచ్చు. వాళ్ళని ఎత్తేసినప్పుడు, వాళ్ళ గురించి చెడు చేసినప్పుడు నీ కడుపే పాడైపోతుందని బైబిల్ సెలవిస్తుంది. ఎట్లా పాడైపోతుందంట? విషం. ఏం విషము? నాగుపాము విషం. ఏం విషము? ఎందుకు కట్లపాము తెలుసు కదా మీకు. అన్నిటికంటే డేంజర్ విషయం ఏంది యాక్చువల్ విషయం పాము విషయం, నాగుపాము విషయమే డేంజర్. నాగుపాము విషము యాక్చువల్ కట్లపాము విషయం కంటే డేంజర్. కానీ ఎందుకు కట్లపామును డేంజర్ అంటామంటే, నాగుపాము కొరికినప్పుడు ఏమవుతుందమ్మా? వెంటనే తెలుస్తుంది కదా, మీకు తెలుసా? ఇమ్మీడియట్గా తెలుస్తుంది. మీరు డాక్టర్ దగ్గర పోతారు, బాగా చేయించుకుంటారు. కట్లపాము కొరికినప్పుడు తెలియదు. రాత్రి అది కొరిసిందనుకో, నువ్వు ఏదో దోమ ఉరికిందని అనుకుంటావు. పొద్దున్నే నువ్వు లేస్తావే, అప్పుడు కూలిపోతావు. ఇంకా బాగా ప్రసక్తే, ఎందుకంటే అప్పుడు మెల్లిగా రక్తంలోకి ప్రాగుతుంది. చెడు చేయడం ఇతరులకు, నేను చెప్తున్నా, చేతులు జోడించి హలో ముందర చూడండి. ఈవెన్ నువ్వు భార్యకి ఏ చెడ్డ మాట్లాడుతా ఉన్నా, తన్ని హింసిస్తా ఉన్నా, తనకు చెడ్డ మాట చెప్పిస్తా ఉన్నా, తన్ను ఏడిపిస్తా ఉన్నా, ఇది చేయలేదు, అట్లా దాన్ని ఇట్లా దాన్ని నువ్వు అనుకుంటా ఉన్నావు, నీ జీవితము ఇట్లేలే బాగుందని. నువ్వు బిడ్డ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటా ఉన్నావు. బైబిల్లో రాయబడింది, నాలుక వారిని చంపును. మన ఎవరితో నేను మాట్లాడతా అంటే వాళ్ళ నాలుక, ఈ బైబిల్లో కాదు,
వాళ్ళ నాలుకే వాళ్ళని చంపింది అని చెప్పి వాళ్ళు చెప్పడం విని నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎంత నిజమేది. మీకు తెలుసా, మ్యాక్సిమం ఈరోజు మనిషి చనిపోవడానికి, రోగాలతో చనిపోవడానికి కారణం నాలుక. అందుకే బైబిల్ ఏమైనా నాలుకలో జీవము మరణము. మీకు చేతులు జోడించి చెప్తా, నువ్వు అనుకుంటావు భార్యని ఇష్టానుసారం మాట్లాడుతానులే, పడింటుంది, ఒక కుక్క మాదిరి పడింటుందని. బిడ్డ, వాడు సాతాను నిన్ను ఆమెకు విరోధంగా ప్రేరేపిస్తాడనేది. నీ జీవితాన్ని నాశనం చేసేస్తాడు వాడు, నువ్వు అట్లే మాట్లాడుతూ ఉంటే. నేను చెప్తున్నా నీకు, ఈవెన్ భార్య కూడా భర్త విషయంలో నువ్వు ఇష్టానుసారం మాట్లాడుతున్నావా, మీరు భార్యాభర్తలు, తల్లిదండ్రులని, అత్తమామల్ని, చాలా అవసరం ఇది. మీరు ప్రిన్సిపల్స్ని తెలుసుకోవడం, ఈ సిద్ధాంతాన్ని తెలుసుకోవడము. నువ్వు చెడుతనము చేస్తూ ఉంటే నువ్వు ఎంతన్నా కష్టపడను, నువ్వు ఒకరోజు జీరో కాబోతున్నావు అతి త్వరలో. నేను చెప్తున్నా బిడ్డలు, మీరు ప్రతి మనిషిని గౌరవంగా మాట్లాడాల మనము, ఈవెన్ భార్యతో కూడా. ఎందుకంటే ఈ ప్రిన్సిపల్ మీ జీవితంలో పనిచేస్తుంది. నువ్వు ఆమెను చెడ్డగా మాట్లాడి నీకు తీగు అనిపించవచ్చు, తిడతా అంటే ఆమెని. లేదంటే ముసలామెని ఇంట్లో ఉండే అవ్వనో తాతనో అమ్మనో నాన్ననో నువ్వు చెడ్డ మాటలు మాట్లాడుతుంటే చాలా తీగు ఉంటుంది. కానీ పాము తయారైతుంది నీ జీవితంలో నిన్ను చంపేదానికి. కట్లపాము మాదిరి నిదానంగా నీ జీవితాన్ని కిల్ చేసి పెడుతుంది. నేను ఇంకో మాట చెప్తున్నా, నిన్ను ఎవ్వడూ ప్రేమించలేడు ఈ లోకంలో. ఈ విధంగా చెడు చేసేవాడు చచ్చిపోయేంత వరకు చెడే చూస్తూ ఉంటాడు. అందుకే చూడండి, కుటుంబాల్లో సంతోషం ఉండదు, ఆనందం ఉండడంలా, తృప్తి లేదు ఈరోజు కుటుంబాల్లో. అందుకే నేను కుటుంబం గురించి చెప్తున్నా. భార్యతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలా, భార్య భర్తతో మాట్లాడదు జాగ్రత్తగా మాట్లాడాలా. పిల్లలు యవ్వనస్తులు ఇష్టానుసారంగా, నువ్వు ఈ వాక్యాన్ని ఎప్పుడు మర్చిపోద్దండి, గుర్తుపెట్టుకోనేది. నువ్వు మాట్లాడే ప్రతి చెడ్డ మాట, చెడుతనం నువ్వు చేస్తానవే కృతజ్ఞత లేకుండా, ఎక్కడైనా సరే పిల్లరా, ఈవెన్ బంధువుల మధ్య, ఓకే, చెడు జరుగుతుంది నీకు. అందుకే నేను నేర్చుకునేది నా గురువుల దగ్గర, నా యొక్క బైబిల్ బోధకుల దగ్గర, నేను నా టీచర్ని మీకు చెప్తాను ఆశయం. నేను అది అర్థం చేసుకున్నాక నా జీవితంలో నేను ధైర్యం చేయను ఎవరికన్నా చెడు చెప్పడం. పొరపాటున ఏదైనా మిస్ అయిందనుకో నాతో, నేను వెంటనే వారిని బ్లెస్ చేయడం మొదలు పెడతాను పిల్లరా. ఈవెన్ నాకు ఆలోచన వచ్చిన, ఉదాహరణగా నువ్వు జస్ట్ ఎగ్జాంపుల్, మూర్తి బ్రదర్ గురించి చెడ్డ ఆలోచన వచ్చింది అనుకో, ఎట్లా జయిస్తావు దీన్ని నువ్వు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చెడు చేస్తాను, ఐ డోంట్ కేర్, నాకు ఆ బిజినెస్ సంబంధమే లేదు, ఎంతన్నా చెడ్డ చేయని నా గురించి, నాకు ఏది ఏ తెగులు నా గుడారానికి సమీపించండి దేవుడు. బైబిల్లో చూసుకుని దావీదు, యోసేఫ్, వీళ్ళందరికీ ఏం చెడు చేసింది, వాళ్ళకి ఏం చెడు చేయదు వాళ్ళు, మనం మంచి చేస్తూ ఉంటే. సో ఇమ్మీడియట్గా నాకు అనిపించింది అనుకో, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా పిల్లరా, నేను 5 నిమిషాలు తీసుకొని ఈ బిడ్డని ఆశీర్వదిస్తాను. నేను నాకు నోరు తెరిచి మాట్లాడతాను, నేను ఒకరినే ఉంటే గిన, లేకుంటే లోపలే నేను బ్లెస్ చేస్తా. ఆ మూర్తి బ్రదర్ ఆశీర్వదించబడును గాక, దేవుని కనికరం ఈ బిడ్డ మీద వచ్చును గాక, ఈ బిడ్డ వెలుగును గాక, ఈ బిడ్డ నిండు ఆరోగ్యంలో జీవించును గాక, ఈ బిడ్డ ఐశ్వర్యంలో జీవించును గాక, నా దేవుని కాంతి ఈ బిడ్డను కాపాడును గాక. ఇదే సైతాను ముఖం మీద కొట్టేది పిల్లరా. ఇప్పుడే నువ్వు 30 60 100 ఫలిస్తావు. ఎప్పుడు ఏ చెడు, నేను ఒక మాట అడుగుతున్నా, లోకంలో కూడా ఇదే అంటాంటారు ఎప్పుడు, ఏం తీసిపోతావు? ఇప్పుడు మా బంధువుల పాప చాలా డబ్బు ఉంది, ఏం తీసిపోయింది అమ్మాయి? ఎవరైనా ఏం తీసిపోతారు చెప్పండి? ఎందుకు నువ్వు ఇంత పాపంలో జీవించి, భార్యని పీడించి, భర్తని పీడించి, అత్తమామల్ని పీడించి, లేదంటే తల్లిదండ్రులను పీడించి, లేదంటే ఇతర ఆఫీసులో అందరితో చెడ్డగా ఉండి నువ్వు ఏం సాధించి ఎక్కడ తీసుకెళ్తావు? నువ్వు ఎప్పుడూ సుఖం ఉండలేవు భూమి మీద. పెద్ద అబద్ధం ఇది. దయ్యాలు నీకు నేర్పిస్తానా అట్లా భార్యని ఏడిపించు, భార్యతో చెడ్డ మాట, బంధువుతో గర్వంగా ఉండు, నువ్వు ఇష్టానుసారం. అరే నువ్వు ఎక్కడ సుఖంగా ఉంటావు నువ్వు? చెప్పండి, ఎవరు అట్లా ఉన్నారేమో సుఖంగా అట్లా చేసి బాగుండేవాళ్ళు. తొందరగా పాడైపోతుంది జీవితం. చెప్పండి, కడుపు నిండా వాళ్ళు కట్లపాము విషయమును పీల్చుదురు, నాగుపాము విషము నాలుక వారిని, వాళ్ళ నాలుక పాము మాదిరి అయిపోతుంది. నేను చూశాను ఎంతమంది నాలుక పాము మాదిరి ఉంటుందో తెలుసా మీకు? ఈడ ప్రైజ్ దలాడని చెప్పేసి పోయి పక్కకు పోయి
చెడ్డ మాట్లాడుతూ ఉంటారు. చేయకూడదు నాయన. చాలాసార్లు మనకు అట్లా చెడ్డ చేసేవాళ్ళు వినపడినప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళ నోరుని మనం ఆపలేం. నేను చెప్తున్నా మీకు 30 60 100 ఎట్లా వదిలితాం. ఆశీర్వదించు, నీ భార్యను ఆశీర్వదించు. నేను చెప్తున్నా, నీ కోట్లు ఇచ్చే దేవుడు ఆయన. ఎతుకుతానాడు దేవుడు ఎవరికి నా డబ్బంతా అని. ఏంది నీకు ఏలేంది అని చెప్పు. నువ్వు ఏంలా బ్లెస్ చేయడం నేర్చుకో, బ్లెస్ చేయి. నీకు అర్థం, నీకు తెలిసిందనుకో, ఈ బ్రదర్ నాకు ఇట్లా అన్నాడు, ఈ సిస్టర్ నాకు, మా బంధువు ఇట్లా అనింది. ఈవెన్ భార్య, ఎందుకు భార్య భర్త మాటికి అంటానంటే, మన జీవితాన్ని పాడు చేసుకునేది ఇక్కడే, భార్య భర్తల దగ్గరే. గుర్తుపెట్టుకో, ఆమె భార్య అయినా ఒక ఆత్మ, ఆమె భర్త అయినా ఆయన ఒక ఆత్మ. నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడి నేను సుఖంగా బ్రతుకుతా అనడం మూర్ఖత్వం. అందుకే బైబిల్లో రాయబడింది, నాలుకలో జీవము మరణం ఉందని. సో వాడు థర్డ్ ఏంటంటే, నీలో తెలుగులో ఏం రాయబడింది, ఇతర ఆపేక్షలు. అది సరిగ్గా మీనింగ్ కాదు. ఇతర. సో ఈ 3 ఏరియాస్లో నేను వాళ్ళు బంధించాలని కోరుకుంటాను. ఎందుకంటే నువ్వు వింటాన్నావు, నిన్ను ఎట్లా తిరిగి ఫలింపజేయకుండా చేయాలని. ఓకే, ఎవరు 30 100 60 100 ఫలించిన వాళ్ళు? విని, అదే ఇంతవరకు నేను చెప్పే వేరే విధంగా. వీళ్ళు ఏం చేస్తున్నారు, వాక్యం చెప్తున్నారు. పేరా జాగ్రత్తగా నేను పేరా, ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడింది. దే హర్డ్ అండ్ రిసీవ్డ్ ఇట్ అని రాయబడింది ఇంగ్లీష్లో. రిసీవ్డ్ ఇట్ అంటే ఏంటి, అదే స్టార్టింగ్ నుంచి నా ప్రీచింగే దాన్ని చెప్పేదానికి ఇంత వర్ణించి. వీళ్ళు వాక్యం చెప్పేవాళ్ళు పిల్లరా. ఇప్పుడు సపోజ్ నీకు ఆఫీస్లో కర్స్ చేస్తున్నారు, ఎవరో చెడ్డ చెప్తున్నారు నీకే, నేను చెప్పాను నువ్వు ఆశీర్వదించమని. ఏం చేస్తున్నావు నువ్వు అప్పుడు? ఆశీర్వదించడం వలన ఏం ఆశీర్వదిస్తావు? తండ్రి, నువ్వు నాకు వాగ్దానం చేసావు, నిన్ను తలస్థానంలో పెడతాను కానీ తోక స్థానంలో పెట్టాను. ఇంగ్లీష్లో పెట్టినా రిసీవ్డ్ అని ఉండాల. ఓకే, వీళ్ళు ఏం చేస్తారంటే, విన మాత్రం కాకుండా బయటికి పోయిన తర్వాత, ఇటు నుంచి మీరు వెళ్ళిన తర్వాత రిసీవ్ చేసుకోవడం అంటే ఎప్పుడు వాక్యం చెప్పడం. ఉదాహరణకి ద్వితీయోపదేశకాండం 28లో వాగ్దానాలు ఉన్నాయి. అక్కడ ఏం రాబడింది, నిన్ను తలస్థానంలో పెడతాను కానీ తోక స్థానంలో పెట్టాను. వీళ్ళు ఏం చేస్తారంటే వినిపోరు, ఊరికెక్కేం చెప్తూ ఉంటారు వాక్యాన్ని. అదే రిసీవ్ చేసుకోవడం అంటే. హియర్ ద వర్డ్ అండ్ రిసీవ్ ఇట్ అండ్ బ్రింగ్ ఫోర్త్ ఫ్రూట్. రిసీవింగ్ అంటే మాటికి వాక్యం చెప్తా ఉండడం. అయ్యా, నా శత్రువుల ఎదుట నువ్వు నాకు విజయం ఇచ్చే దేవుడివే. అయ్యా, నువ్వు నా కాపరివి తండ్రి, నాకేమీ లేదు తండ్రి. అయ్యా, నువ్వు నాకు సమాధానం ఇచ్చదు. వినిపోతే సరిపోదు, నువ్వు చెప్పాలా వాక్యాన్ని. ఎంత నువ్వు వాక్యాన్ని చెప్తావో నువ్వు అంత రిసీవ్ చేసుకునే వ్యక్తిగా మారుతావు. జాగ్రత్తగా వినండి, దేవుని రాజ్యములో మీది నాది దేవుని రాజ్యంలో ఏది కూడా ఆటోమేటిక్గా జరగదు. దేవుని రాజ్యంలో పనులు ఎట్లా జరుగుతాయంటే, దేవుని భాగం దేవుడు చేస్తాడు, నీ భాగం నువ్వు చేయాలా. నీ భాగం ఏంటి? దేవుని భాగం ఏంటి? ఆయన ఇచ్చే భాగం ఆయనదే. అందుకే బైబిల్ ఏమంటుంది, భక్తికి జీవానికి కావలసినవన్నీ ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇస్తాడు కాదు, ఇచ్చేశాడు. ఇప్పుడు నా బాధ్యత ఏంటి? దాన్ని తీసుకోవడం పిల్లరా. దాన్ని ఎట్లా తీసుకుంటావు? నువ్వు చెప్పడం ద్వారా, పలకడం ద్వారా. అందుకే దేవుడు నోరిచ్చినదే. చాలాసార్లు ఈ చర్చలో నేను చెప్పా, ఈ సృష్టిలో దేవునికి మనిషికే నోరు ఉండేది. ఎందుకు తెలుసండి? వీళ్ళిద్దరూ పరిపాలించాలి కాబట్టి. నోరుంది కానీ మాట్లాడలేవు ఏవి కూడా. మనిషికి ఎందుకు దేవుడు నోరు ఇచ్చాడంటే మాట్లాడేదానికి, అందుకే రిసీవ్ చేసుకునేదానికి. అందుకే మీరు నేను వాక్యాన్ని మాట్లాడాలి, అది మన భాగం. ఆయన భాగం ఆయన చేశాడు, నీ భాగం నా భాగం మీరు నేను చేయాలి. నాకు నేను హిందూ కుటుంబం నుంచి వచ్చాను, మీకు తెలుసు అందరికీ. ఆరంభంలో నాకు పెద్ద పెద్ద పరిసమాధం ఉండేది నా జీవితంలో. ఏంటంటే, ఇవన్నీ చర్చిలో చెప్తున్నారు, ఇవన్నీ వాగ్దానాలు చెప్తున్నారు, కానీ ఎందుకు క్రైస్తవుల్లో ఇది లేదు అంటే ఎందుకు అనుభవించడం లే ప్రజలు. నేను చాలామంది క్రైస్తవులు చూశాను, వాళ్ళు చర్చికి వెళ్తారు, ప్రార్థన చేసుకుంటారు, కానీ ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి. ఒక కష్టం తర్వాత ఇంకొక కష్టం, ఒక నష్టం తర్వాత ఒక అనారోగ్యం తర్వాత ఇంకో అనారోగ్యం. నాకు చాలాసార్లు మీకు చెప్పకూడదు అంటే, నేను నా జీవితం దీంట్లో
అనుమానం వచ్చేది, ఏంటి ఊరికే రాయబడిందా, ఇలాంటి ఏమైనా ఉందా దీంట్లో? ఎందుకంటే నేను చూసాను, ఎవడు సక్సెస్ఫుల్ క్యాండిడేట్ నాకు కనపలా. ఐ మీన్ లైక్ కానీ నాకు అర్థమైంది, నా సారాంశం ఏంటంటే, నా జీవిత సారాంశము దేవుని వాక్యం నిజం లేరా. ఎందుకు ఒక కష్టం తర్వాత ఇంకో కష్టంలో మనుషులు పడతారంటే సాతాను ఉన్నాడు కాదని వాడు చేస్తాడు. కానీ నేను ఎందుకు 30 60 100 ఫలించడం లేదంటే, మనము వాక్యాన్ని తీసుకోలేదు. ఈరోజు నాకు తెలుసు ఎందుకు అలా వాళ్ళు కష్టాల మీద కష్టాలు పడతాను. ఎందుకంటే దేవుని వాక్యాన్ని తుచ్చుగా ఎంచడం ఏం తెలుగులో నిర్లక్ష్యం చేయడం లేరా. యేసుప్రభు ఏమన్నాడు స్టార్టింగ్లో, విత్తువాడు వాక్యం విత్తును, కొన్ని విత్తనాలు ఏడవన్నాయంట త్రోవ పక్కనలో. అంటే ఏం చెప్పండి త్రోవ పక్కన అంటే వాళ్ళకి త్రోవ పక్కన ఏముంటాయి, త్రాష్ ఉంటుంది, అంటే కచ్చడా ఉంటుంది. అంటే వీళ్ళు దేవుని వాక్యాన్ని ఏంగా ఎంచుతున్నారు, త్రాష్గా కచ్చడాగా ఎంచుతున్నారు, చెత్తగా ఎంచుతున్నారు. సారీ, ముందు చూడండి పిల్లరా, నువ్వు నేను దేవుని వాక్యాన్ని చెత్తగా ఎంచామనుకో, మన జీవితము చెత్తగా ఉంటుంది పిల్లరా. నేను దేవుని వాక్యాన్ని, దేవుని వాక్యం కాబట్టి అన్నిటికంటే ఎక్కువగా ప్రాధాన్యత దేవుని వాక్యానికి ఇవ్వాలా. బైబిల్లో నా టైం లేదు కానీ తీను, మీరు రాసుకొని ఇంట్లో ఎక్కడ రాయబడింది, మొదటి యోహాను 5:4 తీకండి. అక్కడ ఏం రాయబడిందంటే, లోకాన్ని జయించినది నీ విశ్వాసమే అని రాయబడింది. అంటే ఈ లోకాన్ని నేను జయించాలి అంటే నీకు నాకు నోట్లో ఎప్పుడే ఉండాలా, వాక్యం ఉండాలి. నువ్వు వాక్యం ఎంత చెప్తావో ఈ లోకాన్ని జయిస్తావు. ఏంటి లోకాన్ని జయించామంటే, ఈ లోకంలో రోగాలు ఉన్నాయి పిల్లరా, ఈ లోకంలో బీదరికం ఉంది, ఈ లోకంలో రకరకాల సమస్యలు ఉన్నాయి. నువ్వు ఏది నీకు అంటకుండా జీవించవచ్చు. ఎలా తెలుసా, దేవుని వాక్యాన్ని నువ్వు నోట్లో పెట్టుకొని మాట్లాడే వ్యక్తి అయితే, వాక్యం మీద నిలబడే వ్యక్తి అయితే. ముందు చూడండి, జస్ట్ ఒక విషయం చెప్తాను. ఇజ్రాయెల్ దేశం మనకు అందరికీ తెలుసు కదా, ఈరోజు కూడా ఉంది. మీకు తెలుసా ఈరోజు కూడా ఎంత సక్సెస్ఫుల్ ఆ దేశము. మన దేశంలో యూపీ అంతే వాళ్ళ దేశం, ఇజ్రాయెల్ దేశం. వాళ్ళ దగ్గర మన దగ్గర ఉన్నంత రిసోర్సెస్ లేవు, న్యాచురల్ రిసోర్సెస్ మన దగ్గర ఉన్నట్టు లేవు వాళ్ళ దగ్గర. కానీ ప్రపంచంలో సామర్థ్యమైన దేశం అదే, చిన్న దేశం పిల్లరా. ఈరోజు మీరు న్యూస్ చూస్తే 6 దేశాలతో దాదాపు కాన్స్టెంట్గా వాళ్ళు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఈరోజు జరుగుతాను యుద్ధం, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది. మీరు చూస్తే కదా, హమాస్తో యుద్ధం చేస్తున్నారా. ఆ తర్వాత మీరు చూస్తే లెబనాన్ హెజ్బుల్లాతో యుద్ధం చేస్తున్నారు, యమన్లో హుతీస్తో యుద్ధం చేస్తున్నారు, ఇరాను వీళ్ళందరికీ లీడర్, ప్రధాన శత్రువు వాళ్ళకి. ఇవి కాక ఇజ్రాయెల్ నుంచి స్ట్రైక్స్ వస్తుంటాయి వాళ్ళకి, ఐ మీన్ టర్కీ లాగా అన్ని చాలా దేశాలు. కానీ మీకు తెలుసా, చిన్న దేశం పిల్లరా, మన ఉత్తరప్రదేశ్ అంతే చిన్న రాష్ట్రం. ఐ మీన్ వీళ్ళందరికీ నీళ్లు తాపేశాను తెలుసా అది దేశం. అసలు మీకు తెలుసా ఈ ప్రపంచానికి ఆశీర్వాద దేశం ఏదో ఇజ్రాయెల్. ఎన్ని ఇన్వెన్షన్స్, వాళ్ళు చేసిన ఇన్వెన్షన్స్ మనం వాడుకుంటా ఉన్నాం ఈరోజు. భారతదేశానికి మంచి మిత్రదేశం ఇజ్రాయెల్. జాగ్రత్త, నేను పాలిటిక్స్ గురించి మాట్లాడడం లేదు, కానీ కారణం ఏంటి, ఎందుకు ఇజ్రాయెల్ అంత క్లవర్ కంట్రీ పిల్లరా. శత్రువుల్ని మీరు ఏంటంటే నేను ఇజ్రాయెల్ న్యూస్ బాగా వింటాను పిల్లరా. శత్రువుల్ని వాళ్ళ దేశంలో పోయి వాళ్ళ ఇంట్లో బాంబేసి కాల్చి వస్తున్నారు. వాళ్ళ శత్రువుల ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ దేశంలో, మా దేశంలో వచ్చారు కాల్చేసి, అది వేరే సంగతి. వీళ్ళు వెళ్ళి వాళ్ళ దేశంలో కాల్చి. నిన్న నేను ఏంటంటే హిజ్బుల్లా లీడర్ని ఎట్లా చంపారో తెలుసా, అలా దొరకడం లేదు ఈయనకి, వీళ్ళకి దొరకడం లేదు ఇజ్రాయిలీలకి. కానీ అన్నీ ఉంటాయి పిల్లలు, వాళ్ళు చాలా బ్రిలియంట్, ఐ మీన్ లైక్ సూపర్ వాళ్ళు. అసలు ఎందుకు దేవుని కృప పిల్లరా. ఇది ఈ ఊరికి మనిషి యొక్క బుర్ర కాదు, ఇది కంప్లీట్గా యెహోవా దేవుని ఆశీర్వాదం. చూడండి, మనం దీన్ని విని ధైర్యం తెచ్చుకోవచ్చు పిల్లలు. మన దేవుని విషయంలో మాట తప్పనివాడు మన దేవుడు. ఎంత జ్ఞానం ఇచ్చాడంటే, ఈయన దొరకడం లేదు అంటే నేను విని న్యూస్ చేస్తున్నా మీకు. ఎవరు, హిజ్బుల్లా లీడరు, ఎక్కడో కింద ఏడో అదే అంటారే పాతాళంలో దాక్కునే నేను బయటికి తీస్తాను అన్నట్లుగా ఏడో దాక్కుని ఉంటాడు ఆయన. వాళ్ళు ఏం చేశారంటే, శుక్రవారం రోజు జరిగింది అనుకుంటా ఇది,
ఆ రోజు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి, ఇజ్రాయెల్ రాష్ట్రపతి కదా, బెంజమిన్ నెతన్యాహు రాష్ట్రపతినా, ప్రెసిడెంట్ యునైటెడ్ నేషన్లో లెక్చర్ ఇస్తున్నాడు. అంటే ఆయన స్పీచ్ ఇస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అక్కడ ఏం జరుగుతుంది ఇజ్రాయెల్తో అని. వినండి తెలిసి ఈయన అక్కడ యుఎన్లో మాట్లాడుతున్నప్పుడు ఈ వ్యక్తి ఖచ్చితంగా ఏం చేస్తాడు, టీవీలో వింటాడు. ఈ వ్యక్తి టీవీలో ఖచ్చితంగా కూర్చొని వింటాడు, ఎందుకంటే మెయిన్ శత్రువు కాబట్టి. అలా టీవీ ముందర కూర్చొని వినేట వాళ్ళు కాసుకొని ఉన్నారు. ఎప్పుడైనా ప్రీ స్టార్ట్ అయింది ఈ న్యూస్ న్యూస్ చెప్తున్నా, ఈయన టీవీ ముందర కూర్చుంటాడు. టీవీ ముందర కూర్చొని న్యూస్ వింటున్నాడు, చంపేశారు ఈ వ్యక్తిని. ఎక్కడి నుంచి? ఇజ్రాయెల్ నుంచి. ఎక్కడికి? లెబనాన్లో ఎక్కడో లోపల. ఎందుకు ఈ మాట చెప్తానంటే, వాట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ దేర్ సక్సెస్? ఇజ్రాయెల్ మీకు నాకు అవసరం కాదు చెప్తున్నా. ఏమో తెలుసా, దేవుడు యెహోషువతో చెప్పాడు, యెహోషువా ఈ నా వాక్యము దీవారాత్రులు నువ్వు ధ్యానించిన ఎడల నీ మార్గమును నీవు సఫలపరుచుకుంటావు, నువ్వు వర్ధిల్లుతావు అన్నాడు. ఇజ్రాయేలీలు ఈరోజు వారి నోటి నిండా ఎప్పుడు దైవవాక్యం ఉంటుంది. ఈ మూడిట్లో పడరు వాళ్ళు, ధనమోహం వాళ్ళకు పడరు వాళ్ళు, దేవునికి ఇంకో చోట చేతులు జోడించరు వాళ్ళు. పిల్లరా మీన దేవుడు చాలా రోషంగా దేవుడు. చూడండి, ప్రపంచంలో ఏదో బైబిల్లో రాయబడింది కాదు, ఇప్పుడు ఆన్ గ్రౌండ్ తన యొక్క మహిమను చూపించుకుంటానన్నాడు దేవుడు. చూడండి ఎంత పవర్ఫుల్గా దేవుడు ఆ కంట్రీని తయారు చేశాడు. ఎందుకో తెలుసా, దివారాత్రులు వాళ్ళు దేవుని వాక్యాన్ని చెప్పేవాళ్ళు. భయపడరు ప్రపంచంలో ఏం జరుగుతున్నా కూడా. మీ తెలుసా ఒక విషయము, ప్రపంచమే ఎగనిస్తుంది వాళ్ళకి. ఇప్పుడు దాదాపు కొన్ని దేశాలు విడిచిపెట్టి మొత్తం ప్రపంచమే ఎగనిస్తుంది వాళ్ళకి. కానీ వాళ్ళ ముఖం మీద చిన్న చింత కూడా చూడరు మీరు. వాళ్ళు అంటారు, మా దేవుడు మా యుద్ధం చేస్తాడనేది. అర్థమైందా ప్లారా? ఓకే, దీని వెనకాల రహస్యం ఏంటని చెప్పాను నేను. దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించు. దేవుని బిడ్డలుగా మీరు నేను వాళ్ళకంటే ధన్యులమని బైబిల్ సెలవిస్తుంది. మనం నూతన నిబంధన బిడ్డలం. నా జీవితంలో కార్యం ఎందుకు జరగడం లేదు తెలుసా? హలో, ఎందుకుమా? ముందర చూడు, ఎందుకు జరగడంలా? మీరు నేను చేసిన భాగం చేయలేదనుకోండి, నేను అనుష ముందర చూడు, ఊరికే ప్రార్థన చేయండి సార్, నా మీద చేయి పెట్టి నాకు ఏదో వచ్చేస్తుంది నా జీవితంలో, కాలేవు నువ్వు సక్సెస్. నా భాగం ఏమో తెలుసా? నువ్వు నేను ఆకలి కలిగి ఉండాలా, నువ్వు నేను దేవునికి చెప్పాలా, నాకు పరిశుద్ధాత్మ వరాలు ఈ తండ్రి, నేను దయ్యాల్ని తీయాలా, నేను ఆ రోగుల్ని స్వస్థపరచాలా, నాకు నువ్వు వాడుకో తండ్రి, నేను శక్తి లేకుండా ఇలా బ్రతకను, నా 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 ఇన్హెరిటెన్స్ స్వాస్థ్యం ఇదే. యేసయ్య ద్రాక్షవల్లి నేను తీగనే, ఆయన చచ్చిపోయిన లేపారంటే నేను లేపాలా, ఆయన రోగుల్ని స్వస్థపరిచాడు, ఆయన బట్టలు పట్టుకుంటే స్వస్థపడ్డాడు, నా బట్టలు పట్టుకున్నాడు స్వస్థత పొందుకోవాలి ప్రజలు. నేను హాస్పిటల్ని ఖాళీ చేయాలి, నేను దురాత్మలను పట్టిన వాళ్ళ దగ్గర పోయినప్పుడు వాళ్ళని నీ భాగం నువ్వు ఆకలి దప్పిగా లేకుండా దేవుడు చేస్తాలే, ఆయన ఇష్టం ఉంటే ఇస్తాలే అంటే నీతో దేవుడు పని చేయలేడు. ఒక మాట చెప్తాను, చేసి ముగిస్తాను, జాగ్రత్త వింటాను అంటారా. ఒక గార్డెన్ అందంగా ఉందంటే, గార్డెన్ ఎవరైనా బృందావన్ గార్డెన్కి వెళ్ళారా? ఎవరైనా బెంగళూరులో వెళ్ళారా? కానీ చూసారా? టీవీలో కూడా చూడలేదా? కరెక్ట్, గార్డెన్ చూసారు కదా, ఎంత అందంగా ఉంటుంది గార్డెన్ కదా, నీట్గా కటింగ్ ఉంటుంది, చెట్లు అన్నీ చక్కగా కూడా చూస్తూనే ఆనందం వేస్తుంది. ఎందుకు తెలుసా? దాని వెనకలో ఒక వ్యక్తి పని చేస్తున్నాడు, మనుషులు పని చేస్తున్నారు, అందుకే అందంగా ఉండేది అదే. పోన్లేండి, కొంతమంది మొగోళ్ళని చూసింటారు, జిమ్ పోయేవాళ్ళని, మన దగ్గర ఎవరు లేరు అట్లా వాళ్ళు. ఎవరు అచ్చే పాపం మీకు గబ్బు లేకపోతే పాపం ఎక్సే జిమ్ పోతావా చంటి తిమోతి? సిగ్గుపడదు, నువ్వు పెళ్లి చూపులు వచ్చావు ఎట్లా పోతావా లేదా? పోతా, అప్పుడప్పుడు పోతున్నావా? ఓకే, ఎనీహౌ, గుడ్, నో ప్రాబ్లమ్స్. 6 ప్యాక్ 8 ప్యాక్ చూసారు ఎవరన్నా?
మన చేసే ఎవరు లేరులేండి, ఎగ్జాంపుల్ ఇదండి. ఏమన్నారు మూర్తి బ్రదర్? ఓకే, ఎందుకు అట్లా వాళ్ళ బాడీ అట్లా ఉంటుంది అమ్మ? ఎందుకు అట్లా ఉంటుంది బాడీ? ఎక్సర్సైజ్ చేస్తారు పిల్లరా కదా. ఎక్సర్సైజ్ చేసిన బాడీ చూసారా? మధ్యప్రదేశ్ కింద కింద కనపడదు ఏమి కదా. ఇంతలో కడుపు, కాళ్ళు చేత ఇట్లా చేతులు పోతాను, ఎక్కడెక్కడో నిరాకారంగా శూన్యంగా ఉంటారు. ఎందుకు? వాళ్ళు ఎందుకు అట్లున్నారు స్ట్రిక్ట్గా, అవన్నీ 6 ప్యాక్ లాగా? కిరణ్, నువ్వు తిమోతికి అయితే చూపిస్తాను కానీ నువ్వు పోలా జిమ్ముకి, అర్థమైనా? అలా మరి తింటున్నారా పిల్లరా? కారణం ఏంటి చెప్పండి? ఆయన బాడీ ఎందుకు అంత స్ట్రాంగ్గా ఉంది? కారణం ఏమంటే పొద్దున్న లేచి గంట సేపు ఎక్సర్సైజ్ చేస్తాడు, జిమ్ముకు పోతాడు, బరువులు మోస్తాడు, అందుకు అట్లుండేది. నువ్వు లేసేదే 7:30కి, తినేది బానంతా. హలో, ఇది రకరకాలుగా నిరాకారాలు, శూన్యాలు. ఐ మీన్ ఎందుకు అట్లా అంటే దానికి వెనకాల కష్టపడతాడు ఆ వ్యక్తి. ఏదన్నా చూసుకొని పరా. దైవరాజ్యంలో అంతే. నువ్వు దేవుని వాక్యాలను తీసుకొని నువ్వు వాక్యాన్ని చెబుతూ ఆ వాక్యాలు వెంట పోయినప్పుడు నీ జీవితము అందంగా తయారవుతుంది. యేసు ప్రభు చేయు కార్యములను మీరు నేను చేయగలుగుతాం పిల్లరా. ఈ లోకంలో మీరు నేను చేయలేని ఏదీ లేదు. అర్థమవుతుందా మీకు నాకు? హలో, అందుకనే మీరు నేను 30 60 100 ఫలించేదానికి ఈ 3 ఏరియాస్లో జాగ్రత్తగా ఉండాలి పిల్లరా. టీవీ, ఫేస్బుక్లు మీరు అనుకుంటున్నారు దీంట్లో టైం గడపడం వలన ఆనందం లభిస్తుందని. మీకు తెలియకుండా దేవుని వాక్యాన్ని వాడు ఏం చేస్తున్నాడు? అణచివేస్తున్నాడు. వాక్యం పైన వచ్చి పడతాయి ఇవి. నీలో ఆత్మీయత ఉండదు, అభిషేకం ఫీల్ చేయవు. ఎంతమంది క్రైస్తవులు అంటారో తెలుసా? ఆదివారం బాగుంటుంది బ్రదర్, ఆ తర్వాత భయము, దిగులు, ఏమేమో కోపాలు, సరిగా ఉండదు ఎందుకో జీవితము. కారణం ఏమో తెలుసా? నువ్వు ఈడ వింటున్నావు, పోతూనే ఏం చేస్తున్నావు? నువ్వు లోకాన్ని నీ మీదకి తెచ్చుకుంటా ఉన్నావు కాబట్టి అణిచేస్తుంది ఆ వాక్యాన్ని. అదే నువ్వు లోకం నీ మీద పడకుండా వాక్యాన్ని చెప్తున్నావు అనుకో, రిసీవ్ చేసుకుంటున్నావు అనుకో, అనుక్షణం జస్ట్ నీకు 1 నిమిషం చెప్పి నేను ప్రార్థన చేస్తాను. నెక్స్ట్ వీక్ ముందుకు వెళ్దాం, చాలా ఉంది కానీ నెక్స్ట్ వీక్ తీసుకు. ఏంటి రిసీవ్ చేసుకోవడం అంటే? బైబిల్లో చెప్పేది నువ్వు అనుక్షణం చెప్పావనుకో, నేను దేవునితో నిండి ఉన్నా, పరిశుద్ధాత్మ ఆలయాన్ని నేను, నా చుట్టూ దూతలు ఉన్నారు, నేను అభిషేకించబడిన వ్యక్తిని, నేను ఎక్కడికి వెళ్ళినా దేవుడి యొక్క సామర్థ్యం ప్రవహిస్తుంది, నేను పరిశుద్ధాత్మ వరాల ద్వారా వాడబడతాను, నేను అభిషేకం ద్వారా వాడబడతాను, నేను జనంలో ఉన్న హాస్పిటల్ నుంచి ఖాళీ చేస్తాను, నేను దుర్మార్గంలో నడిచే వ్యక్తులను బయటికి లాగుతాను, నా జీవితం అభిషేకం. నువ్వు ఎప్పుడైతే నోరు తెరిచి దేవుడు నీకు చెప్తా అనేది రిసీవ్ చేసుకుంటావో, ఓపికతో అని రాయబడింది కదా. మీరు చూసినట్లయితే ఒక్క వాక్యం లూకా సువార్త 8:15 సేమ్ ఇదే ఇక్కడ యాడ్ చేయబడింది. ఇక్కడ ఏం రాయబడింది? వాళ్ళు రిసీవ్ చేసుకున్నారని రాయబడింది. అదే లూకా ఏం రాశాడంటే, మంచి నేల నుండి విత్తనం పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో. చూసారా, నేను అదే చెప్పా అక్కడ. శరీర కార్యాలు ఉండకూడదు, మనలో మంచి మనస్సు ఉండాలా, చెడు చేయకూడదు ఎవరికి. విని దానిని అవలంబించి ఓపికతో. ఒక రోజులో రాదు ఇది నీకు 30 60 రాత్రి విత్తనం వేసే పొద్దున్నే పంట వస్తుందా? ఓపిక. ఏం ఓపిక? సింపుల్గా నేను చెప్పి ముగిస్తాను. నువ్వు వాక్యాన్ని చెప్పే బిడ్డగా మారు. సెన్సెస్ని వాడకో, నీ ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని, ఏం జరుగుతుంది దాన్ని చెప్పకో. వాక్యం మాత్రమే, వాక్యం మీద భారం వై, వాక్యం మీద భారమే. నా భార్య ఎట్లుంటుంది, నా భర్త ఎట్లుంటాడు, నా పిల్లలు ఎట్లుంటారో, నా జీవితం ఎట్లుంటుంది, నేను అభిషక్తునై అనంతపురంలో జీవిస్తా, పరిశుద్ధాత్మ వరాల ద్వారా ఈ పట్టణాన్ని నేను మారుస్తా. నువ్వు ఎంత రిసీవ్ చేసుకుంటావో దేవుని వాక్యాన్ని, లోకాన్ని పక్కన పెట్టి, ధనమోహాన్ని పక్కన పెట్టి, చెడ్డని శరీర కార్యాలని పక్కన పెట్టి, నువ్వు దేవుడి యొక్క వాక్యాన్ని మాత్రమే తీసుకొని ముందుకెళ్తాయి. ఓపికతో ఫలిస్తారు, వాళ్ళు ఫలించుదురు. ఇది మీరు నేను జీవించే విధానమ్మా. అందుకే యేసుప్రభు అన్నాడు, సాతాను వచ్చి వాక్యాన్ని ఎత్తుకుని పోతాడు, వానికి వాక్యాన్ని ఇవ్వకండి. ఇవ్వకుండా ఉండేవాళ్ళు 30 60 100 ఫలిస్తారు.
రేపు వారం మిగతా విషయాలు ముందుకెళ్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం అందరం. పిల్లరా, చాలా ముఖ్యమైన విషయాలు విన్నా. ముఖ్యంగా ఈరోజు నేను మీ ముందు పెట్టిండేది అన్యాయము, శరీర కార్యాలు, చెడుతనము. ముఖ్యంగా చెడుతనం గురించి మనం నేర్చుకున్నాం. చెడుతనం చాలా రుచిగా ఉంటుందమ్మా. ఇంకొకరికి చెడు చేయడము తీపిగా అనిపిస్తుంది, కానీ దాని ద్వారా కడుపు చెడిపోతుందని, కడుపు పాము విషంగా మారుతుందని. అంటే కడుపు అని ఎప్పుడు బైబిల్లో రాయబడిన జీవితం గురించి కడుపును పోలుస్తాడు దేవుడు. జీవితము విషపూరితంగా మారుతుంది. అందుకే దానికి విరుగుడేంటి? ఆశీర్వదించండి. ఈరోజు నుంచి మీకు ఎవరన్నా చెడు చేస్తా అంటే వారిని ఆశీర్వదించండి. నోరు తెరిచి వారి గురించి మాట్లాడండి. మీ అత్త గురించి, మామ గురించి, తల్లిదండ్రుల గురించి. ఎవరైనా నీకు చెడు చేశారా? చర్చిలో ఎవరైనా శత్రువులా అనుకుంటున్నావు నువ్వు అట్లా, లేకుంటే బంధువుల ఆఫీస్లో నువ్వు మీ మమ్మీ డాడీని బ్లెస్ చేయి. నువ్వు ఎంత ఆశీర్వదిస్తావో ఈ విషయం విరిగిపోతుంది నీ జీవితంలో. నీవు గొప్ప దీవెనలకు అర్హుడవుతావు. దేవుని వాక్యం నీలో ఫలిస్తుంది. ఓకే, ప్రార్థన చేసుకుని, తండ్రి, విన్న ఈ మాటలు సాతాన్ని ఎత్తుకుపోతాడని నీ వాక్యం సెలవిస్తుంది. బిడ్డలు విన్నారు తండ్రి, ధనమోహంలో పడకుండా, నైనా లోకంలో పడకుండా, లోక ఆలోచనలు పడకుండా, మూడవది చెడుతనం చేయకుండా మేము ఉంటేనైనా కేవలం నీ వాక్యం మీద ఆధారపడి వాక్యాన్ని తీసుకొని పోతే మమ్మల్ని నువ్వు ఫలింపజేసే దేవుడు తండ్రి. ఇది తప్ప ఇంకో మార్గం లేదు జీవించడానికి. అలా లేరు కాబట్టే బయట మేము ప్రపంచాన్ని చూస్తున్నాం ఎంత కన్నీటిమయమై ఉందో. మేము అలా పోకుండా వాక్యం మీద అనుక్షణం భారం వేయుదుము గాక. మీరే మాకు సాయం చేయమని మా ప్రభువు యేసుక్రీస్తుని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.